హలో అండి, శ్రోతలకు నమస్కారం. పెళ్ళికొడుకు లేచిపోయాడు నవల రెండో భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఇదే ఇల్లు, దిగండి ఆటో ఫేరిస్తూ చెప్పింది సౌజన్య. కాలు కింద పెట్టబోతూ లోపలికి లాగేసుకుని నేను దిగను మొరాయించాడు సంజయ్. ఏం అన్నదామె. నాకు ఇల్లు నచ్చలేదు. నచ్చలేదా? అసలు మీరు చూడండి. చూసేదేముంది, ఇక్కడి నుంచి కనపడటం లేదా? అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే చాలు. ఇంటి ముందు ఆ చెట్లు, పూల తోట అవన్నీ ఏంటి అసహ్యంగా? మొహం అదోలా పెట్టన్నాడు సంజయ్. అప్పటికప్పుడు ఇతనికి మతి చలించే సంఘటనలు ఏం జరుగుంటాయా? సౌజన్య ఆలోచనలో పడింది. మేం సాబ్, ఆటో డ్రైవర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి ముందు మీరు ఆటో దిగండి. చెయ్యి పట్టుకొని బలవంతంగా దింపింది. వద్దు ప్లీజ్, నా మాట వినండి. తర్వాత మీరే చిక్కుల్లో పడతారు. ఏం చిక్కులు ఉండవు, పదండి. లోపలికి వెళ్ళి బాబాయ్ గారు అని పిలిచింది. ఇంటి ఓనర్ ప్రత్యక్షమయ్యారు. ఏమ్మా వచ్చేసారా? మీ వారేరి అన్నాడు. తన వెనకాల నిలబడి వంకలు తిరిగిపోతున్న అతన్ని లాగి నిలబెట్టింది సౌజన్య. సంజయ్ని చూడగానే ఓనర్ ఆలోచనలో పడిపోయి, నేను ఎక్కడో చూశానే. నిన్న అద్దెంటి కోసం వచ్చావు. బ్యాచిలర్ అని ఇవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ వచ్చావా? ఈ ఇంట్లో ఈ అమ్మాయి వాళ్ళ ఆయన ఉండబోతున్నారు, నువ్వు ఇక వెళ్ళొచ్చు కసిరాడతను. కాల్ చేసేంత కోపంతో సౌజన్య అతని వైపు చూసింది. ఏం చేయనట్టు ఓ నవ్వు నవ్వాడు. ఒక్క నిమిషంలో సౌజన్య తేరుకుంది. ఇప్పుడు ఆమె మొహం నిండా దుఃఖపు తెరలు. అన్నారా బాబాయ్ గారు బ్యాచిలర్ అని చెప్పారా? మరీ ఇంత అన్యాయం చేస్తారని అనుకోలేదు. అగ్ని సాక్షిగా పెళ్ళాడిన భర్తే తనకి పెళ్ళి కాలేదని చెబితే ఏ ఆడది తట్టుకోగలదు చెప్పండి. అంటే అంటే ఇతను మీ ఆయన? అవునండి. మరేం పోయే కాలం, బంగారం లాంటి పెళ్ళం ఉండగా పెళ్లి కాలేదని చెప్పి ఊరేగుతున్నాడు. ఏం చెయ్యమంటారు? అన్ని కోతి బుద్ధులే. తనతో పాటు నేను కూడా సిగరెట్ తాగలేదని కోపం. విడాకులు ఇస్తానన్నారు. నాకు విడాకులు ఇచ్చేస్తే తను బ్యాచిలరే కదండి, అందుకే అలా చెప్పి ఉంటారు. మీరైనా న్యాయం చెప్పండి బాబాయ్ గారు. ఈ పవిత్ర భారతదేశంలో భార్యని సిగరెట్ తాగమని చెప్పే భర్తని ఏం చేయాలి? పొంగుకొస్తున్న నవ్వును పెదాల మాటని దాచేసుకుంటోంది సౌజన్య. ఏం చేయాలని మెల్లగా అడుగుతావేంటమ్మా? అడ్డంగా నరికేయొద్దు. అయినా ఇదిగో ఇదే చెబుతున్నాను. మా ఇంట్లో సిగరెట్ కాల్చి ఇలా ఒక ఆడపిల్ల గుండె కోతకి కారణమవుతానంటే నీకు ఇల్లు ఇచ్చేది లేదు, ఆలోచించుకో అన్నాడు ఆ ఇంటి ఓనర్ ఆగ్రహంగా. క్షణకాలం బెత్తరపోయాడు సంజయ్. ఎదురు తిరిగితే కథ మళ్ళీ మొదటికి వచ్చేస్తుందేమోనన్న ఉద్దేశంతో అబ్బే అంతవరకు ఎందుకు బాబాయ్ గారు, నేను చూసుకుంటాగా, పదండి అంటూ అతను చేయి పట్టుకుని లాక్కు వెళ్ళింది సౌజన్య. లోపలికి వెళ్ళగానే తలుపు వేసాడు సంజయ్. చేతిలో ఉన్న బ్యాగ్ని ఇసురు కొడుతూ, ఇంటి కోసం నేను అంత విలన్ని కావాలా కోపంగా అన్నాడు. ఆమె కూడా చేతిలో ఉన్న సూట్ కేసుని అదే వేగంతో ఇసురు కొట్టి, మీరు ముందే ఇంటికి వచ్చారని బ్యాచిలర్ అని చెప్పారని నాకేం తెలుసు? ఏదో తెలియగలదాన్ని కాబట్టి ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకొస్తున్నాను, లేకపోతే మీ పని ఉండేది. గయ్యను లేచింది సౌజన్య. అతని చెవులు మూసుకుంటూ, ఆడవాళ్ళు ఇంత గట్టిగా అరుస్తూ గయ్యాళుల్లా ఉంటే నేను అస్సలు భరించలేను. అలాంటిది ఒకే ఇంట్లో భార్యాభర్తలుగా నటిస్తూ బతకాలా? నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. మగవాళ్ళు ఇలా డామినేట్ చేస్తూ ఆడవాళ్ళని హింసించడం నాకు ఇష్టం ఉండదు. కానీ ఇందాక మీ వాళ్ళ జీపు ఈ సందులోంచి వెళ్ళడం చూశాను అంది సౌజన్య చిన్న ట్రిక్ ప్లే చేస్తూ. తలుపు తీయబోతున్న వాడల్లా భయంతో ఆగిపోయాడు. నిస్సహాయంగా నిల్చుండిపోయాడు. చూడండి, నా కోసం మా వాళ్ళు టాటా సుమా వేసుకుని, నీకోసం మీ వాళ్ళు టాటా సవారీ వేసుకుని హైదరాబాద్ నగరాన్ని అంగుళం మంగుళం గాలించేస్తున్నారు. దొరికామో చిత్తగొట్టేస్తారు. ముఖ్యంగా మిమ్మల్ని ఎక్కువగా చిత్తగొడతారు. ఎందుకంటే పెళ్ళికొడుకు లేచిపోవడం అన్నది దేశంలో మొట్టమొదటిసారి మీ విషయంలోనే. కనుక మీరు ఉద్యోగం సంపాదించుకొని మీ తెల్లదొరసాన్ని పెళ్లి చేసుకోవాలి. నేను మా ప్రసాద్ని వెతకాలి. ఇవన్నీ జరగాలంటే మనం కలిసి ఉండక తప్పదు. మనకి మన వాళ్ళు దొరికి వాళ్ళతో మన పెళ్ళి అయ్యే వరకు జాగ్రత్తగా ఉండక తప్పదు. కనుక కొంచెం ప్రశాంతంగా ఆలోచించుకోండి లౌక్యంగా అంది సౌజన్య. ఓకే, తల పంకించాడు అతను. హరి, పాప గురించి తెలిసిందా? మంచంలో పడుకున్న రాజగోపాలం అడిగాడు. సౌజన్య వెళ్ళిపోయిన రోజు రాత్రి అతనికి బాగా జ్వరం వచ్చింది. అందుకే అందరికీ సౌజన్య మీద కోపంగా ఉంది. మీ గురించి పట్టించుకోకుండా వెళ్ళిపోయిన దాని గురించి ఎందుకండి ఆలోచిస్తారు? ముందు మీ ఆరోగ్యం చూసుకోండి, అతని భార్య ఇందిరాడి అంది. పెళ్ళి వద్దు అంటుంటే చేసుకుంటానని ఈ ఆడపిల్ల అడగదు కదా, సిగ్గుతో అంటోంది అనుకున్నాను. అయితే మాత్రం ఇష్టమున్నా లేకపోయినా ఆడదన్నాక తల వంచుకొని తాళి కట్టించుకోవాల్సిందే. అలాంటిది పరువు గురించి కుటుంబం గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయింది. రేపు అది తిరిగి వస్తే మాత్రం ఇంట్లో ఎలా ఉంచుకుంటాం?
కన్న పేగు బంధం మెలిపెడుతున్నా ఇందిర కూతుర్ని చిట్టింది. చిన్నపిల్ల తెలియక చేసింది. హరి ఆమెకు నచ్చ చెప్పబోయాడు. కానీ లోకం చిన్నపిల్లని జాలి తరుస్తుందా? ముందు పాప క్షేమంగా ఉందో లేదో చూడండి. ఒంటి నిండా బంగారం బంగారం లాంటి పిల్ల ఎవడైనా ఆపై మాట రాక రాజగోపాలం మొహం తిప్పుకున్నాడు. అందరి కళ్ళల్లోనూ నీరు తిరిగింది. మన వాళ్ళంతా సిటీలోనే ఉన్నారన్నయ్యా. ఖచ్చితంగా హైదరాబాద్లోనే ఉండి ఉంటారు. బస్ డ్రైవర్ని పట్టుకుని ఉతికితే సిటీ అవుట్స్కర్ట్స్లో మన అమ్మాయి దిగిందని చెప్పాడట. అక్కడికి వెళ్ళి చూసేసరికి కనిపించలేదు. అన్ని బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్ ఏరియాల్లోనూ మన వాళ్ళని ఉంచాను. వెతికి పట్టుకొచ్చేస్తావు, దిగులు పడుకు, తమ్ముడు ధైర్యం చెప్పాడు. సంజయ్, సౌజన్య అద్దెకు దిగిన ఇంటి యజమాని పేరు రమణమూర్తి. సెక్రటరియట్లో సీనియర్ గుమాస్తా. 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. 1 ఆడపిల్లకి పెళ్ళైంది. హైదరాబాద్లోని అల్లుడికి ఉద్యోగం. ఇంకో అమ్మాయి డిగ్రీ చదువుతోంది. కొడుకు 10th క్లాస్ చదువుతున్నాడు. భార్య సుగుణ ఇంటిని పిల్లల్ని దిద్దే పనిలో తలమునకలవుతూ ఉంటుంది. రమణమూర్తి చేసే ఉద్యోగం కాక ఉన్న ఆస్తి అల్లా ఆ ఇల్లే. హైదరాబాద్లో అంత పెద్ద స్థలంలో ఇల్లంటే చాలా ఖరీదు చేస్తుంది. ఆ ఇల్లు రమణమూర్తి తండ్రి వయసులో ఉండగా కట్టిన ఇల్లు. 40 ఏళ్ల పైమాటే. కానీ ఏమాత్రం చిక్కు చెదరలేదు. ఎడమవైపు భాగాన్ని అద్దెకిచ్చారు. నిజానికి అద్దె కోసం సిద్ధం చేశారు. ఎడమవైపు గదులకి వేరే ద్వారాలు పెట్టి అద్దె కోసం సిద్ధం చేశారు. పైన డాబా కూడా ఉంది. ఇంటి ముందు వెనుక చాలా స్థలం ఉంది. కానీ వృధా స్థలం మాత్రం లేదు. వెనుక వైపంతా కూరపాదులు, ముందు పూల మొక్కలు. ఈ ఇల్లు సౌజన్యకి చాలా బాగా నచ్చింది. ఆ రోజుకి ఇంటి గల వాళ్ళు క్యారేజీ పంపించారు. సుగుణ క్యారేజీ పట్టుకొచ్చి లోపలంతా కలిగి చూసి, సామాను వెనకాల వస్తుందా బాబు అడిగింది. అవునండి, లారీ వస్తుంది. ఎక్కడో ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది అన్నాడు సంజయ్. సరే, మీరు ఇల్లు సర్దుకునే వరకు ఈ 2 రోజులు మా ఇంట్లో భోజనాలు చేయండి. వంట అది అని హైరాణ పడకండి. ఎందుకు పిన్ని గారు మీకు ఇబ్బంది? సౌజన్య మనసులో సంతోషిస్తూనే పైకి మొహమాటంగా అంది. అబ్బా, ఏం యాక్షన్! ఆస్కార్ లెవెల్లో ఉంది. ఆమె పక్కది నిలబడి గొణిగాడు సంజయ్. సుగుణ వెళ్ళిపోయేదాకా ఆగి తర్వాత అతని వైపు తిరిగి, మీ దగ్గర డబ్బు ఎంత ఉంది అంది. ఏం? జేబు తడుముకుంటూ అన్నాడు. లారీడు సామాను వెనకాల వస్తుంది కదా, వెటకారంగా అంది. కొనేద్దాం, ఏం కావాలో లిస్ట్ రాయండి అన్నాడు. ముందు డబ్బు ఎంత ఉందో చెప్పండి. నా దగ్గర 10,000 ఉన్నాయి. నగలున్నాయి, కానీ వాటిని నమ్మడం ఇష్టం లేదు. ఎప్పటికైనా ఇంటికి పంపించేయాలి అన్నది. నా దగ్గర 20,000 ఉన్నాయి. మిగతా అవి క్రెడిట్ కార్డులే అన్నాడు గొప్పగా సంజయ్. క్రెడిట్ కార్డులు ఉంటే ఏం ఉపయోగం? ఆల్రెడీ మీ ఫాదర్ జాగ్రత్త పడి ఉంటారు అంది సౌజన్య. మరేం చేద్దాం అన్నాడు సంజయ్. ముందు లారీడు సామాను కొని ఆ తర్వాత చెప్ప పట్టుకుని అంటూ ఆగింది సౌజన్య. ప్లీజ్ భయపడిపోతూ అన్నాడు సంజయ్. మీకు నాకు ఉద్యోగాలు దొరికే వరకు పొదుపుగా ఉందాం, ఓకేనా అంది నవ్వుతూ సౌజన్య. మీకు ప్రసాద్ కదా దొరకాల్సింది, ఉద్యోగం ఎందుకు అడిగాడు సంజయ్. అదేననుకోండి, అయినా ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేయాలి. స్త్రీకి సంపాదన ఉన్నప్పుడే, మగవాడి కన్నా ఎక్కువగా కష్టపడి పనిచేసినప్పుడే వ్యక్తిత్వం నిలబడుతుంది. లేదంటే కట్టుకున్న మగాడి కాలి చెప్పు కింద అణిగిపోయి ఉండాల్సి వస్తుంది. అందుకే ప్రసాద్తో పాటు ఉద్యోగం కూడా వెతికి పట్టుకోవాలి. సరే అన్నాడు సంజయ్ ఆమె కేసి చూస్తూ. ముందే చెబుతున్నాను, ఇదిగో ఈ బెడ్రూమ్ నాది, నేను ఇందులో ఉంటాను. ఈ 2nd బెడ్రూమ్ మీది. ఎవరి గదుల్లో వాళ్ళు ఉండాలి, స్థిరంగా అంది సౌజన్య అతని కేసూటిగా చూస్తూ. మరి హాల్లో టీవీ చూడాలనుకుంటే ఇద్దరం కలిసి చూడొచ్చు. కిచెన్లో వంట ఇద్దరం కలిసి చేసుకోవచ్చు. మరి బాత్రూంలో స్నానం ఇద్దరం కలిసి. టక్కునాగిపోయింది. అబ్బా, మీరింత విశాలంగా ఆలోచిస్తారని ఇంతవరకు అనుకోలేదు. పదండి అయితే. ఆమె చెయ్యి పట్టుకుని బాత్రూమ్ వైపు నడిపించబోయాడు. సంజయ్ చెయ్యి విసిరి కొట్టి తన బెడ్రూమ్లోకి పరిగెట్టింది. ఆ మాట అన్నందుకు సిగ్గుపడింది. ఆ సాయంత్రానికల్లా ఇంటికి కావాల్సిన ముఖ్యమైనవి ఇద్దరు కలిసి వెళ్ళి తెచ్చుకున్నారు. 2 రోజుల్లో ఇల్లంతా సర్దుకున్నారు. ఉద్యోగాలు దొరికే వరకు ఎవరికి వాళ్ళు బయట హోటల్లోనే భోజనం చేయాలని, రాత్రిపూట మెస్ నుంచి క్యారేజీ తీసుకురావాలని డిసైడ్ చేసుకున్నారు. ఆ రోజు నుండి వాళ్ళ జీవితం ఒక గాడిలో పడిపోయింది. ఉదయాన్నే లేవడం, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం. 9 గంటలు కావడంతో బయటపడి కావలసిన వాళ్ళ కోసం ఉద్యోగాల కోసం వేట సాగించడం. రాత్రికి ఇంటికి చేరుకుని కామ్గా భోజనాలు ముగించేసి ఎవరి గదుల్లో వాళ్ళు పడుకోవడం. ఉదయపు చల్లగాలి మంచం పక్కనున్న కిటికీలోంచి సుతారంగా స్పృశిస్తుంటే బద్ధకంగా కళ్ళు విప్పాడు సంజయ్. కిటికీలోంచి ప్రకృతి ఆహ్లాదంగా కనిపిస్తోంది. రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన మంచు సూర్యుడు వస్తాడేమోనని భయపడి
ప్రకృతిని విడలేక చెట్ల ఆకుల్లో దాక్కుంది. కొబ్బరాకుల చివర్ల నుంచి మంచు బిందువులు అయిష్టంగానే కిందకి జారుకుంటున్నాయి. చల్లగాలికి కనురెప్పలు మూతలు పడుతున్నాయి. కానీ అంత అందమైన ఉదయాన్ని మిస్ కావడం ఇష్టం లేక బలవంతంగా మత్తుని వదిల్చుకుని లేచాడు. కిటికీలోంచి కనిపిస్తున్న పూల మొక్కలు, వాటి సువాసన అతన్ని మరో లోకానికి తీసుకుపోతున్నాయి. అతనికి సడన్గా తన ఇల్లు, ముఖ్యంగా తన గది గుర్తొచ్చాయి. రాత్రి అయ్యేసరికి పరిమళించే నైట్ క్వీన్ పూల గుబాళింపు రాత్రంతా నిద్రలో కూడా తనని ఫ్రెష్గా ఉంచేది. తనకి పూల మొక్కలంటే చాలా ఇష్టమని అమ్మ ప్రత్యేకంగా తన గది కిటికీ మీద నుండి మేడ మీదకి పాకేలా విరజాజి, సన్నజాజి పాదులు పెట్టింది. తల్లి ప్రేమ, తను గారాబంగా పెరిగిన తీరు ఒక్కసారిగా గుర్తు వచ్చాయి సంజయ్కి. బాల్యం ఎప్పుడూ మనసుని పెనవేసుకునే ఉంటుంది. తనని వదిలిపోసపోదది. ఒక్కసారి తన వాళ్ళందరినీ చూడాలనిపించింది. అసలు ఎందుకు తను వాళ్ళని వదిలేసి వచ్చాడు? తను బాధపడి వీళ్ళని బాధపెట్టి వెంటనే సౌజన్య కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. బాబోయ్, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే ఈ పాటికి ఈ జీవితం ఎలా మారిపోయి ఉండేది. అసలే మాత్రం సున్నితత్వం, భావకత్వం లేని మనిషి. మాటిమాటికి గయ్యమని అరవడం తప్ప ఇంకేమీ తెలియదు. అసలు తన భవిష్యత్తు ఏం కానుందో ముందు అర్జెంటుగా ఉద్యోగం సంపాదించుకోవాలి. లేచి న్యూస్ పేపర్ చూడటం ప్రారంభించాడు. తన ఎంసీఏ క్వాలిఫికేషన్కి సంబంధించిన ప్రకటనలు ఏమీ లేవు, కానీ సిటీలోని ప్రముఖ ఫ్యాషన్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన యాడ్ అతని దృష్టిని ఆకర్షించింది. ఫ్యాషన్ డిజైనర్ కావాలను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. కళాత్మక దృష్టి, సృజనాత్మకత ఉంటే చాలు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫలానా చోటికి ఇంటర్వ్యూకి అటెండ్ కావాలని ఉంది. సౌజన్యకి ఏమైనా ఉపయోగపడుతుందేమో ఆమెకి చెబుదామని గది నుండి బయటకు వచ్చాడు. సౌజన్య అప్పుడే స్నానానికని బాత్రూమ్ వైపు బయలుదేరుతోంది. నైటీలో ఉంది. భుజాన టవల్, చేతిలో సోప్ బాక్స్, జుత్తంతా పైకి పెట్టి క్లిప్ పెట్టుకుంది. ఈ సౌజన్యలో కళాత్మకత, సృజనాత్మకత అతనికి నవ్వు రాబోయింది. బలవంతంగా ఆపుకొని అమ్మాయి అంటూ పిలిచాడు. సౌజన్య చుట్టూ పరికించింది. ఎవరిని పిలిచాడా అని. చుట్టుపక్కల ఎవరూ లేరు. తన్నే అయి ఉంటుంది. అమ్మాయి ఏంటి, నాకు పేరు లేదా? కోపంగా అంది. అదేంటో బొత్తిగా ఎవరి గదిలో వాడు ఉండటం మూలంగా పేరు మర్చిపోయాను. అప్పుడప్పుడు కలుసుకుని సరదాగా మాట్లాడుకుంటే పేర్లు గుర్తుంటాయి. సరే, ఇదిగో ఈ పేపర్లో యాడ్ పడింది, నీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడు. పేపర్ ఆమె చేతిలో పెట్టాడు. యాడ్ చూసి ఆలోచనలో పడిపోయింది సౌజన్య. బొత్తిగా తనకి టచ్ లేని ఫీల్డ్. వెళ్ళాలా వద్దా అన్న ఆలోచనలో పడింది. చివరికి ఒక ప్రయత్నం చేసి చూస్తే పోలా అనుకుంది. స్నానం చేసి పింక్ చుడిదార్ వేసుకుంది. చేతికి వాచి, ఒక గాజు, మెడలో సన్నటి చైన్ వేసుకుంది. సరిగ్గా అప్పుడే సంజయ్ తన గదిలోంచి బయటకు వచ్చాడు. చూడకూడదనుకుంటూనే చూశాడు. అందమైన మొహం, నల్లటి పొడవాటి కురులు, కరిమబ్బులా ఆమె వీపంతా పరుచుకున్న వరద గోదావరి లాంటి ఒత్తైన కురులు. అమాయకత్వం ఓ వైపు, మొండితనం ఓ వైపు తొంగి చూసే రాయల్ ఫేస్. రంగు నలుపైన ఎంత అందంగా ఉంది. నలుపులో ఇంత అందమా? తనకు తెలియకుండానే ఓ విచిత్రమైన ఉద్వేగానికి లోనయ్యాడు సంజయ్. ఇంటర్వ్యూ టైంకి వెళ్ళింది. అక్కడ ఆల్రెడీ 50 మంది వరకు ఉన్నారు. ఒకటే పోస్టు. వాళ్ళల్లో చాలామందికి ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా ఉంది. అయినా నిరుత్సాహపడలేదామె. ఇంటర్వ్యూ ఏ రీతిలో ఉంటుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. తర్వాత 50 మందిని ఒక పెద్ద హాల్లోకి తీసుకువెళ్ళి అందరికీ డ్రాయింగ్ పేపర్స్, కలర్స్ ఇచ్చారు. అరగంట సమయం ఇచ్చి ఎవరికి ఇష్టమైన డ్రెస్ని వారు డిజైన్ చేయమన్నారు. సౌజన్య ఒక విషయం ఆలోచించింది. శారీకి డిజైన్ పెయింట్ వేయాలని నిర్ణయించుకుంది. ఆమెకు పెయింటింగ్లో కొంత పరిచయం ఉంది. ఏకాగ్రతతో మనసు ఒక విషయం మీదకి లగ్నం చేస్తూ కళ్ళు మూసుకుంది. మూసిన కళ్ళ ముందు తన పల్లె అందాలు సాక్షాత్కరించాయి. పచ్చని పైరుల మీద ఎగిరే కొంగల బారు, చెరువులో వికసించిన తామర పూల సొగసు, కొబ్బరాకుల మధ్య నుంచి కవ్వించి చందమామ సంక్రాంతి ముగ్గులు, చెరువులో వికసించిన తామర పూల సొగసు, కొబ్బరాకుల మధ్య నుంచి కనిపించే చందమామ, సంక్రాంతి ముగ్గులు, పల్లెపడుచుల సిగ్గులు నేనంటూ పోటీ పడ్డాయి. అరగంట పాటు చేతివేళ్ల కదలికలతో పాటు మనోలోకంలో సాగించిన మదనం అద్భుతమైన డిజైన్ని ఆవిష్కరించింది. ఈ ప్రకృతి ఒక స్త్రీలా మారింది. సృష్టిలోని సుందర దృశ్యాలన్నీ ఆమె ధరించిన చీరలో ఒదిగిపోయాయి. ఆ డిజైన్ చూశాక ఆమెకి సంతృప్తి కలిగింది. ఈ ఉద్యోగం రాకపోని ఓ అరగంట పాటు ఈ లోకాన్నే మరచిపోయేంత ఆనందం కలిగింది. అది చాలు అనుకుంది. రిజల్ట్ సాయంత్రం అనౌన్స్ చేస్తానన్నారు. అప్పటి వరకు అక్కడే కూర్చోలేక బయటపడి ఎన్టీఆర్ గార్డెన్స్ వైపు వెళ్ళింది. ఆ రోజు ఆదివారం కావడంతో పార్క్ సందడిగా ఉంది. లోనికి వెళ్ళి అటు ఇటు చూసి చిన్నపిల్లలు
ఆడుకుంటున్న చోటుకి దగ్గరలో కూర్చుంది. పిల్లలు వాళ్ళలో వాళ్ళే దెబ్బలాడుకుంటున్నారు, ఏడుస్తున్నారు. అంతలోనే ఒకటైపోతున్నారు. ఎలాంటి పంతాలు ఉండవు వాళ్ళకి. మరి పెద్దవాళ్ళకే ఎందుకో పట్టింపులు. పిల్లల మాటల్ని లక్ష్య పెట్టరు. కానీ తన తండ్రికి తనంటే పంచ ప్రాణాలనుకుంది. పెళ్లి దగ్గరికి వచ్చేసరికి తన మాటకు విలువ ఇవ్వలేదు. వాళ్ళ సంతోషమే వాళ్ళ పంతమే నెగ్గాలనుకున్నారు. ఆలోచన నుంచి తల విదిల్చుకుని యథాలాపంగా చూసింది. దూరంగా ఒక పొడవాటి వ్యక్తి కాలితో రాయిని తన్నుకుంటూ రావడం కనిపించింది. బ్లూ జీన్స్, వైట్ షర్ట్, నుదిటి మీదికి జారే సిల్క్ హెయిర్. ఎవరు? సంజయ్లా ఉన్నాడు. అతన్ని పరిశీలనగా చూస్తుండిపోయింది. ఇంట్లో కలిసే ఉన్న అతనితో ఏదన్నా పనుంటే తప్ప మాట్లాడదు. ఏదన్నా మాట్లాడినా మాట పెరిగి తగువ అవుతోందని అతని వైపు చూడటం మానేసింది. సంజయ్ ఎందుకు అసహనంగా కనిపిస్తున్నాడు. అశాంతిగా తల కదుపుతున్నాడు. బహుశా ఉద్యోగం దొరకలేదేమో, లేక వాళ్ళ వుడ్బీ నుంచి సమాచారం రాలేదేమో. ఆమెను దాటి రాయిని తన్నుకుంటూ సాగిపోతూనే ఉన్నాడు. అన్నీ చిన్నపిల్లాడి బుద్ధులే మనసులో అనుకుని, ఏ అబ్బాయి చప్పట్లు కొట్టి పిలిచింది. ఉలిక్కిపడి చూశాడు సంజయ్. ఆమెను చూడగానే మొహానికి నవ్వు, హుషారును పులుముకొని వచ్చి పక్కన కూర్చున్నాడు. సర్ప్రైజింగ్గా ఉందే. ఇంటర్వ్యూ వెరైటీగా పబ్లిక్ గార్డెన్స్లో పెడుతున్నారా? అతనితో వాదిరాటకి దిగాలనిపించలేదు. ఇంటికి సంబంధించిన ఆలోచనలతో మానసికంగా అలసిపోయి ఉంది. మౌనంగా అతని వైపు చూస్తూ కూర్చుంది. విశాలంగా అల్లరిగా ఉన్న కళ్ళు, కోటేరేసిన ముక్కు, ఎర్రగా ఉన్న పెదాలు చూడగానే అతని సిగరెట్ తాగుతాడన్న విషయం గుర్తొచ్చింది. ఆమె తనని అలా పరిశీలనగా చూడటం అతనికి కొత్తగా ఉంది. ఎప్పుడూ సీమ టపాకాయలా చిటపట్లాడుతూ ఉండే అమ్మాయి ఇలా మౌనంగా. మీకు సిగరెట్ తాగటం ఎప్పటి నుంచి అలవాటు? ఏం మీ ఇంటర్వ్యూలో ఇలా అడిగారా? సూటిగా అతని వైపు చూసి కళ్ళు దించుకుంది. ఆ చూపులో కోపం కానీ, బాధ కానీ, నవ్వు కానీ ఏ ఫీలింగ్ లేదు. జస్ట్ చూసిందంతే. ఏమనుకున్నాడో ఏమో. మన పెళ్లి కుదిరిన దగ్గర నుంచి. ఎందుకు? ఏవో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని తెలిస్తే నన్ను మీ వాళ్ళు వద్దనుకుంటారనుకున్నాను. 1-2 సార్లు డ్రింక్ చేశాను, పడలేదు. వామిటింగ్స్ అయ్యాయి. కానీ సిగరెట్ అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎంత ప్రయత్నిస్తున్నా మానలేకపోతున్నాను. నాకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్న వాళ్ళని చూడటం, వాళ్ళతోనే కలిసి ఉండటం ఆశ్చర్యంగా ఉంది సౌజన్య. అతను తడబడ్డాడు. అదేం కాదు, చెప్పా కదా ఇంకో అమ్మాయిని ప్రేమించానని. ఇంకో అమ్మాయిని ప్రేమించకపోతే నన్ను చేసుకునేవారైనా? ఉలిక్కిపడ్డాడు. సమాధానం చెప్పలేనట్లు ఉండిపోయాడు. చెప్పండి, రెట్టించింది. చేసుకునేవాడిని కాదు, స్థిరంగా అన్నాడు. ఏం? తెల్లబోయింది. నాకు కాబోయే భార్య మీద నాకు కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. నాది పొసెసివ్ నేచర్. ఆ అమ్మాయి తన అభిప్రాయాలతో సహా నాకే సొంతం కావాలి. అమ్మాయిలంటే సందర్భానుసారంగా అల్లరి చేయకపోవచ్చు, కానీ మీలా కయ్యి నరవడం నాకు నచ్చదు, నిర్మోహమాటంగా అన్నాడు. సౌజన్య మొహం కొంచెం రంగు మారింది. ఇంకేం నచ్చవో చెప్పండి, బలవంతంగా నవ్వుతూ అంది. ఇతరులకు వంకలు పెట్టడం కాదు, నా ఇష్టాలేమిటో చెబుతున్నాను. గయ్యాళి ఆడవాళ్ళు నాకు నచ్చరు. మొగుడిని కీలుబొమ్మను చేసి ఆడించాలని చూసేవాళ్ళు, కుటుంబంలో పెత్తనమంతా తమదే అయి ఉండాలని కోరుకునేవాళ్ళు నచ్చరు. పెత్తనమంతా మీదే అయి ఉండాలన్నమాట. అలా అని నేను అనలేదు. ఈ అమ్మాయి ముందు తన మనసు విప్పాల్సిన అవసరం ఏంటన్న ఆలోచన రావడంతో మౌనం వహించాడు. అది నేరుగా అర్థం చేసుకుంది సౌజన్య. చాలా ఈగోయిస్టు. అతన్ని చేసుకోబోయే అమ్మాయికి చాలా కష్టమే అనుకుంది మనసులో. సాయంత్రం ఆఫీస్కి వెళ్ళారు. అప్పటికి చాలామంది రిజల్ట్ బోర్డు చుట్టూ గుమిగూడి ఉన్నారు. సంజయ్ వెళ్ళి చూసే ప్రయత్నం చేయకపోవడంతో సౌజన్య గుంపులోకి చొచ్చుకుని వెళ్ళింది. బోర్డులో తను వేసిన పెయింటింగ్ కనిపించింది. దాని కింద సౌజన్య అన్న పేరు సెలెక్ట్ అయినట్టుగా టైప్ చేయబడి ఉంది. ఆమెకి పట్టలేని ఆనందం కలిగింది. మొదటిసారిగా తన స్వశక్తితో సంపాదించుకున్న ఉద్యోగం. చిన్నప్పటి నుంచి తన జీవితంలో ప్రతిదీ తండ్రి డబ్బుతోనూ హోదాతోనూ పెనవేసుకుని పోయాయి. మొదటిసారిగా తన శక్తి మీద నమ్మకం కలిగింది. ఆనందోద్వేగంతో తన దగ్గరికి వచ్చిన ఆమెను చూసి, కొంపదీసి నీకు కానీ ఉద్యోగం వచ్చేసిందా? ఆశ్చర్యంగా అడిగాడు సంజయ్. అవును, ఇప్పుడే జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి అని వెళ్ళింది. అరగంట అయ్యాక తిరిగి వచ్చింది. ఆ డిజైన్ మీరు గీసిందేనా? ఆమెతో కలిసి మెట్లు దిగుతూ అడిగాడు. అవును. ఏం? అంది సౌజన్య. ఆహా, ట్రేస్ గట్రా అంటూ ఆగాడు. గలగలా నవ్వేసింది. మై డియర్ ఫ్రెండ్, ఈరోజు నువ్వు నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడిపించలేవు. అంత సంతోషంగా ఉన్నాను. జీతం ఎంతో తెలుసా? 5,000. ఎంతో ఎగ్జైటింగ్గా అంది. 5,000? ఈ అమ్మాయి ఒకరోజు షాపింగ్ ఖర్చుకి కూడా రాదు ఒకప్పుడు. ఇప్పుడు ఈ డబ్బే ఎంత ఎక్కువగా ఫీల్ అవుతుంది. 5,000 ఈ అమ్మాయి ఒకరోజు షాపింగ్ ఖర్చుకి కూడా రాదు ఒకప్పుడు.
ఇప్పుడు ఈ డబ్బే ఎంత ఎక్కువగా ఫీల్ అవుతుంది, అవసరం అలాంటిది అనుకుంటూ ఇట్టుకొచ్చాడు సంజయ్. నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు, ఈరోజు మీకు మంచి పార్టీ ఇస్తాను అంది. హోటల్లో భోజనం చేసి ఇంటికి చేరుకున్నారు. పంజాగుట్ట సెంటర్లో టీ స్టాల్ దగ్గర టీ తాగుతున్నాడు సంజయ్. అతనికి ఈ మధ్య దిగులు ఎక్కువైపోయింది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగమే దొరకడం చాలా కష్టంగా ఉంది. డిగ్రీ పక్కన పెట్టి చిన్న ఉద్యోగంలో జాయిన్ అయినా ఏదో ఒక వంక పెట్టి జీతం అన్నా ఇవ్వకుండా పంపించేశారు. ఎన్నాళ్ళు ఇలా? చివరికి సౌజన్య ఉద్యోగంలో జాయిన్ అయ్యి మొదటి నెల జీతం అందుకుంది. పరాగ్గా ఆలోచిస్తున్నాడు. అదే క్షణంలో ఓ జీప్ ఆ సందులోకి ఎంటర్ అయింది. దానిలో రాజగోపాలం తమ్ముళ్ళు అతని అనుచరులు ఉన్నారు. జీపు స్లోగా వెళుతోంది. అందులో ఉన్న మనుషులు ఉడగ కళ్ళతో చుట్టుపక్కల చూస్తున్నారు. ఒక క్షణం ఆగి ఉంటే బిల్లు ఇవ్వడానికి సంజయ్ వెనక్కి తిరిగేవాడే. ఈలోపే హరగోపాలం అతన్ని చూసేశాడు. ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. రక్తం సలసలా మరిగిపోయింది. జీప్ ఆపండ్రా మెల్లగా అన్నాడు. వీడేనయ్యా అమ్మాయి గారిని కాదని లేచి వచ్చినోడు, డ్రైవర్ అన్నాడు. ఎసేద్దామా? వేణుగోపాలం ఆవేశపడ్డాడు. వారింపుగా చెయ్యి ఊపాడు హరి. సంజయ్ బిల్లు ఇచ్చి రోడ్డు మీద నడక సాగించాడు. అతను పరిసరాలను పట్టించుకునే స్థితిలో లేడు. వాడిని ఫాలో అవుదామా? వేణు అడిగాడు. ఎందుకురా? మన పిల్లని కాదనుకున్న వాడి గురించి అంత ఇంట్రెస్ట్ తీసుకోవడం? పదండి అన్నాడు. టార్గెట్కి ఎంత దగ్గరగా వచ్చారో వాళ్ళు గ్రహించలేదు. వాళ్ళు అతన్ని ఫాలో అయి ఉంటే కథ వేరే మలుపు తిరగటం కానీ ముగింపు పలకటం కానీ జరిగేది. సౌజన్య రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తుంది. రోజు బస్సులో వెళ్ళి రావడం, డిజైనింగ్ వర్క్ అలవాటు లేకపోవడంతో తొందరగా అలసిపోతుంది. ఆటోలో వెళ్ళాలంటే జీతం అంతా ఆటోలకే అయిపోతుంది. ఇంట్లో వంట పని లేకపోయినా బయట భోజనాల ఖర్చు పగలు తను పెట్టుకుంటున్నా రాత్రిపూట సంజయ్ క్యారేజ్ తెస్తాడు. అలాంటిది 3 రోజుల నుంచి రాత్రిపూట అతను క్యారేజ్ తేవడం లేదు. మొదటి రెండు రోజులు ఆకలిగా లేదని, తను వచ్చేసరికి మెస్ కట్టేశారని చెప్పాడు. ఇంట్లో ఉన్న బ్రెడ్ తిని పాలు తాగి పడుకుంది. 3వ రోజు కూడా రాత్రి 10ంటికి చేతులు ఊపుకుంటూ వచ్చి మంచం ఎక్కేయడంతో ఆమెకి ఆకలి నీరసంతో నషాలానికి అంటింది. నువ్వు పీకల వరకు తినేసి వస్తే చాలా, నేనేమైపోయినా పర్లేదా? ఆగ్రహవేశాలతో అంది సౌజన్య. అతను లేచి కూర్చున్నాడు కానీ మాట్లాడలేదు. ఏంటి మాట్లాడవు? రోజు కష్టపడుతున్నాను కదా, నీలా ఖాళీగా తిరగటం లేదు. ఉద్యోగంలో కష్టపడుతున్నాను, ఆ మాత్రం నా కోసం క్యారేజీ తేలేవా? తలదించుకున్నాడు. ఇంతవరకు అంతో ఇంతో మంచితనం ఉందనుకున్నాను. తిట్టుకుంటూ వెళ్ళి ఇంటి ఓనర్ వాళ్ళ పోషన్కి వెళ్ళడం, పావుగంట ఆగి రావడం గమనించాడు. అయినా కదలలేదు. అదే పొజిషన్లో కూర్చున్నాడు. నువ్వు లేకపోతే గడవదనుకోకు, ఏడుస్తూ కూర్చుంటావనుకున్నావేమో, అంత గర్మ పట్టలేదు. సుగుణ ఆంటీ పెట్టారులే, ఇంకెప్పుడు ఇలా చేయకు. చిన్నపిల్లాడిని మందించినట్లు గదిమి తన గదిలోకి వెళ్ళబోతూ సందేహం వచ్చి ఆగి పరిశీలించింది. చిందరవందరగా ఉన్న జుట్టు, కళ్ళు పీక్కుపోయి గడ్డం మాసి దవడల లోపలికి పోయి ఏంటిలా ఉన్నాడు. ఒక క్షణం ఆలోచనలో పడిపోయింది. వెళ్ళబోయేదల్లా లోపలికి వచ్చి ఏమైంది అలా ఉన్నావు, భోజనం చేస్తున్నావా? క్యాజువల్గా అంటుండగానే ఏదో అనుమానం ఆమెలో ప్రవేశించింది. భోజనం చేస్తున్నావా? దగ్గరగా వెళ్ళి అడిగింది. మాట్లాడలేదు అతను. ఏంటి చెప్పవు? అన్నం తినడం లేదు కదూ? మై గాడ్. అతని దగ్గర మోకాళ్ళ మీద కూలబడి ఎందుకు భోజనం చేయడం లేదు? నన్ను సాధించడానికా? సమాధానం చెప్పు గట్టిగా అడిగింది. నా దగ్గర డబ్బులు లేవు చిన్నగా అన్నాడు. షాక్ కొట్టినట్లు వెనక్కి జరిగింది సౌజన్య. డబ్బులు లేవా? మరి నన్నెందుకు అడగలేదు? బాధపడుతూ అడిగింది. చిన్నగా నవ్వాడు అతను. నవ్వకు, గట్టిగా అరిచి అతని ఛాతీ మీద చెయ్యి వేసి వెనక్కి నెట్టి, నాకు తెలుసు నీకు ఇగో ఆడదాని సంపాదన అని తెలుసు, అందుకే అడగలేదు. బాబోయ్, నీలాంటి వాడితో 1 గంట మాట్లాడడం కూడా కష్టమే. ఇన్నాళ్ళు నువ్వు తెచ్చిన క్యారేజీ తిన్నాను. ఎవరి డబ్బని ఆలోచించలేదు. కానీ నువ్వు మాత్రం కనీసం మాట వరుసకు కూడా చెప్పకుండా 3 రోజులు పస్తున్నావు. నేనేం జాలి పడతానుకోకు అన్నది. నువ్వు క్రియేట్ చేస్తున్నంత నేను ఆలోచించలేదు. నా దగ్గర డబ్బులు లేవు, అందుకే తినలేదు. అయినా నీకు తెలీదా? సింపుల్గా అన్నాడు. నువ్వు నాతో మాట్లాడొద్దు. అసలు నేనంటి వాడిని తనినా పాపం లేదు. తనడానికి ఏదైనా వస్తువు దొరుకుతుందేమోనని అటు ఇటు చూసింది. ఏమీ కనిపించలేదు. అతని క్రాఫ్ గుప్పిళ్లతో కక్షగా బిగించి పట్టుకుని, ఇంకెప్పుడైనా ఇలా చేస్తావా? ఏడుపు గొంతుతోంది. ఆమె కళ నిండా నీటి తెర. చిత్రంగా ఆ క్షణంలో ఆమె జుట్టు పట్టుకోవడం గయ్యాళితనంగా అనిపించలేదు అతనికి. తన కోసం బాధపడుతున్న అమ్మాయి చేరువలో ఉండేసరికి మనసు చలించింది. అలాగే చూస్తూ ఉండిపోయాడు.
అతని కళ్ళల్లో మారిన భావానికి ఆమె మనసు తీవ్రమైన అలజడికి లోనైంది. మెల్లగా జుట్టు వదిలేసి లేచింది. గది దాటి బయటకు అడుగు పెట్టగానే ఎప్పట్లా మామూలుగా అయిపోయింది. ఆమె మళ్ళీ ఇంటి ఓనర్ వాళ్ళ పోర్షన్ తలుపు కట్టడము, బియ్యము కూరగాయలు వగైరా 4 సార్లు తిరిగి మోసుకురావడము చూశాడు సంజయ్. కొంపదీసి వంట చేయడం మొదలు పెడుతుందా ఏమిటి? అతను అనుకున్నంత అయింది. ఒక పొయ్యి మీద ఎసరు పెట్టి ఇంకో పొయ్యి మీద పప్పు పెట్టింది. అతను కిచెన్ గుమ్మంలోకి వచ్చి నించున్నాడు. ఇంట్లో స్టవ్వు పాత్రలు అన్నీ ఉన్నాయి. పోనీ నన్ను అడగటానికి ఇగో అయితే ఆంటీని అడిగితే సామాను ఇచ్చేవారు. వంట చేసుకుని తినచ్చుగా. అది నామోషియేనా? సౌజన్య వంట చేస్తున్నంతసేపు ఏదేదో సణుగుతూనే ఉంది. అతను ఎక్కడే నిలబడి నవ్వుతూ వింటున్నాడు. విచిత్రంగా ఆ సాధింపు అతనికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఏమిటి, నీకు వంట చేయడం కూడా వచ్చా? చకచక ఆమె కూరలు తరుగుతున్న విధానాన్ని ఆసక్తిగా గమనిస్తూ అడిగాడు సంజయ్. ఎందుకు రాదు? చాలామంది అమ్మాయిలకి వంట కాదని చెప్పుకోవడం ఫ్యాషన్. నాకు అలాంటి ఫ్యాషన్స్ ఏమీ లేవు. ఏ పనైనా కాదని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి కానీ వచ్చని చెప్పుకోవడానికి ఎందుకు? అరగంటలో అన్నం పప్పు కూర చేసేసింది. అన్నీ రెడీ చేసి అతను పిలిచింది. అతను పీట మీద కూర్చుంటూ ఆకలి అంటే ఏమిటో ఈ 3 రోజుల్లో అనుభవించాను. నువ్వు అల్మారాలో ఉంచిన బ్రెడ్డే రోజు తింటున్నాను. మరది నేను కొన్నదేగా. దానికి ఇగో ఏమీ లేదా? ఉక్రోషంగా అడిగింది. అతను ఆగోరమంటూ తింటుండటం చూసి ఆమెకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. 4-5 ముద్దలు తిన్న కథలెత్తి ఆమెను చూస్తూ, ఇప్పుడు నిన్ను చూస్తుంటే మా అమ్మ గుర్తుకొస్తోంది అన్నాడు జీరబోయిన గొంతుతో. విభ్రాంతిగా చూస్తుండిపోయింది సౌజన్య. సంజయ్ పేవ్మెంట్ మీద నడుస్తున్నాడు. అతనికి ఉద్యోగాల మీద ఆశ నశించింది. ఎక్కడికైనా లంచం, ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా అంతే. ఇంతవరకు తండ్రి చాటున డబ్బు, హోదాల మధ్య కష్టం లేకుండా పెరిగాడు. ఇప్పుడు అన్నీ వదులుకొని తనంత తానుగా నిలబడాలనుకుంటుంటే ఎన్ని అవరోధాలు! తను ఎప్పుడూ అనుకోలేదు తిండి కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి వస్తుందని. సర్రమని పక్కన సడన్ బ్రేక్తో ఓ కారు ఆగటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కారులో ఉన్న వ్యక్తి కూలింగ్ గ్లాసెస్ కిందికి దింపి, ఆర్ యూ సంజయ్? అనుమానంగా అడిగాడు. కిషోర్, నేనేరా ఆనందంగా అన్నాడు. కమాన్ గెట్ ఇన్. ట్రాఫిక్కి అడ్డుగా ఉండటం గమనించి చెప్పాడు అతను. కారులో కూర్చున్నాక, చెప్పు, నువ్వేంటి రోడ్డు మీద తాపిగా నడవటం ఏంటి? అసలు నువ్వో కాదో అని సందేహం వచ్చింది. నేను స్టేట్స్ నుంచి మొన్నే వచ్చాను. నీ వెడ్డింగ్ కార్డు అందింది కానీ రాలేకపోయాను. మా సిస్టర్ ఎలా ఉంటారు? ఎనీవే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నాడు. ఆగరా, అంత స్పీడ్ అయిపోకు. నీకు తెలియని హిస్టరీ చాలా ఉంది. నువ్వు ఇప్పుడు ఫ్రీయేనా? ఫ్రీనే. హోటల్కి లంచ్కి వెళుతున్నాను, అక్కడ మాట్లాడుకుందాం అన్నాడు కిషోర్. భోజనం చేస్తూ అరమరికలు లేకుండా జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పాడు సంజయ్. మధ్య మధ్యన నవ్వుతూ అంతా విన్నాడు అతను. మొత్తానికి ఈ అమ్మాయిని వదిలించుకోవాలని బాగిపోయి వచ్చావో ఆమెతో కలిసి ఉంటున్నావన్నమాట. తప్పడం లేదు మరి. సరే, ఇక నుండి ఆ కష్టం వదిలే. నేను వచ్చాను కదా. నిన్ను చూడగానే సగం బరువు తగ్గిందనుకో. తేలిగ్గా నిట్టూరుస్తూ అన్నాడు సంజయ్. మొత్తానికి ఎమ్మెల్యే గారు అబ్బాయికి ఉద్యోగం దొరకడం కష్టంగా ఉందన్నమాట అన్నాడు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారు అబ్బాయిని కాదు కదా. ఐఆమ్ ఓన్లీ సంజయ్. అయితే ఓన్లీ సంజయ్కి ఉద్యోగం ఇచ్చే అవకాశం నాకు దక్కుతోందన్నమాట నవ్వుతూ చెప్పాడు. అర్థం కానట్లు తల అడ్డంగా ఆడించాడు సంజయ్. అమీర్పేటలో సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్నాను. ఓ ఏడాది ఇక్కడే ఉంటాను. తర్వాత ఫారిన్ వెళతాను. ఇక్కడ కంపెనీని నువ్వు మెయింటైన్ చేయాలి. నేనా? ఆశ్చర్యంగా అన్నాడు సంజయ్. నువ్వే మడ్డు తగలకు. చెప్పింది విను. నువ్వే ఎండీవి. మంచి ప్రాజెక్ట్స్ అవి తెచ్చే బాధ్యత నీదే. ఒకవేళ నువ్వు మధ్యలో వెళ్ళిపోదలుచుకుంటే నీ ప్లేస్లో రైట్ పర్సన్వి నువ్వే సెలెక్ట్ చేయాలి. శాలరీ కూడా నువ్వే ఫిక్స్ చేసుకో. నీ గతంతో పోలిస్తే నేను పెద్ద అమౌంట్ ఇవ్వలేకపోవచ్చు. డెసిషన్ నీది. ఏమీ అనుకోకపోతే ఒక మాట అడుగుతా. ఏమిటన్నట్టు చూశాడు కిషోర్. నేను ఫ్రెండ్నన్నా లేక రాజకీయ నాయకుడి కొడుకునన్నా నా మీద ఈ అభిమానం? రెండూ కాదు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాడు. నేను సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ని కావాలనుకుంటున్నాను. మాటల్లో ఉండగానే ఇల్లు చేరుకున్నాడు. లోపలికి రాగా పిలిచాడు సంజయ్. ఇప్పుడు కాదు, ఇల్లు చూశాను కదా, గుర్తుపెట్టుకుంటున్నానులే. రేపు వస్తాను. నా ఆఫర్ సంగతి ఆలోచించు. పాజిటివ్గా రియాక్ట్ అవుతామని ఆశిస్తాను. బాయ్. కారు రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు కిషోర్. ఆలోచిస్తూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు కిషోర్. ప్రపోజల్ని అంగీకరించడమా వద్దా అన్నది తెలియడం లేదు. టేకప్ చేస్తే ఆషామాషిగా ఇష్టం లేనప్పుడు వదిలిపెట్టడం బాగోదు. తను పెళ్ళి ఇష్టం లేక వచ్చేసాడే కానీ తన కుటుంబానికి శాశ్వతంగా దూరం కావాలని అనుకోలేదు.
రేపెప్పుడైనా తన తల్లిదండ్రులు నీ ఇష్ట ప్రకారమే పెళ్లి జరుగుతుంది వచ్చేయమంటే వెళ్ళకుండా ఉండగలడా? అలాగని ఈ ఆఫర్ని వదులుకుంటే తాత్కాలికంగా అయినా జీవితం గడవడం ఎలా? ముఖ్యంగా తను గత వారం నుంచి పూర్తిగా సౌజన్య మీద ఆధారపడ్డాడు. అది అన్నిటికన్నా బాధిస్తోంది. పైకి ఏమీ అనకపోయినా మన మనసులో ఆ అమ్మాయి ఎన్ని తిట్టుకుందో. అసలు తనని పోషించాల్సిన అవసరం ఆమెకేంటి? చాలా అవమానంగా పౌరుషంగా అనిపిస్తుంది సంజయ్కి. తలనొప్పిగా విసుగ్గా ఉంది. లేచి గదిలోనే పచారు చేయసాగాడు. కిటికీలోంచి మాటలు నవ్వులు వినిపించేసరికి అటు చూశాడు. రమణమూర్తి వాళ్ళ పిల్లలతో సౌజన్య కబుర్లు చెబుతుంది. చుట్టూ పూల మొక్కల మధ్య వనదేవతలా ఉంది. పశ్చిమాన కుంగుతున్న సూర్యుని ఎరుపు ఆమె చిక్కిలి మీద ప్రతిఫలిస్తోంది. విరిసిన తాజా రోజాని 2 చేతుల మధ్య పదిలంగా పట్టుకుని పెదవులతో అంటనట్టు ముద్దాడుతోంది. తన్మయత్వంతో ఆమె కళ్ళు అరమోడ్పులయ్యాయి. చిగురుటాకుల లాంటి పెదాల మధ్య దానిమ్మ గింజల లాంటి పరివాస మెరుస్తోంది. చూస్తున్న సంజయ్ నిటారుగా అయ్యాడు. ఎవరి ఈ అమ్మాయి? సౌజన్యేనా? ముఖంలో ఆ వెలుగు, దీప్తివంతమైన ఆ నవ్వు ప్రతి పూల మొక్క దగ్గరికి వెళ్ళి ఎంత సున్నితంగా స్పృశిస్తోంది. అంత సౌకుమార్యం ఈమెలో ఉందా? పువ్వుల్ని, మొక్కల్ని, పక్షుల్ని, ప్రకృతిని ప్రేమించగలిగేంత భావుకత్వం ఉన్న మనిషి అని తను ఎప్పుడు అనుకోలేదు. ఆమె ధరించిన తెల్లని కాటన్ చుడీదార్ లాగానే తన మనసు కూడా స్వచ్ఛమైనదేనా? కిటికీలోంచి తదేకంగా చూడసాగాడు. పిల్లలతో సరదాగా జోక్స్ వేస్తూ మాట్లాడుతూ యథాలాపంగా ఇటువైపు చూసింది సౌజన్య. వెంటనే అక్కడ ఏవేవో వస్తువులు సర్దుతున్నట్టు నటించసాగాడు. సౌజన్య కిటికీ వైపు చూపించి ఇంటి వాళ్ళ అబ్బాయితో ఏదో చెప్పి పంపించింది. అతని గుండె దడదడలాడింది. ఏమండి? అతను వచ్చి పిలిచాడు. ఏంటి? కిటికీలోంచి అడిగాడు సంజయ్. మీరు జెండా కర్రలాగా ఇంత పొడవు ఉంటారట, అందుకే మిమ్మల్ని వచ్చి షటిల్ నెట్ కట్టమంటోంది సౌజన్య అక్క, నిజాయితీగా చెప్పాడా కుర్రాడు. సీరియస్గా ఆమె వైపు చూశాడు. ఎటో చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటోంది ఆమె. గట్టిగా దులిపేద్దామని వెళ్ళాడు. ఈలోపు రమణమూర్తి, సుగుణ, వాళ్ళ పెద్దమ్మాయి, అల్లుడు, పిల్లలు అటు వచ్చారు. రండి బాబాయ్, సమయానికి వచ్చారు. ఈ షటిల్ గేమ్లో నన్ను ఓడించగల ధైర్యం ఎవరికుందో చూద్దాం, సవాల్గా సంజయ్ వైపు చూస్తూ అంది. ఏమీ అనలేకపోయాడు సంజయ్. ఎందుకంటే ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. ఎంత అణిచిపెట్టినా నవ్వు బుగ్గలకి పాకింది. కాలు నేల మీద తాళం వేస్తుంది. భుజాల లయగా కదులుతున్నాయి. అంత సహజంగా ఆనందంగా ఉన్న అమ్మాయిని ఆ సమయంలో ఏమీ అనలేకపోయాడు. తమ్ముడు గారు, ఇంకా ఆలోచిస్తారేంటండి? దూకండి యుద్ధరంగంలోకి. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని సొంతం చేసుకున్న పుల్లల గోపీచంద్ లెవెల్లో ఉద్యమించండి. రమణమూర్తి అల్లుడు షటిల్ ర్యాకెట్ని పట్టుకుని దిగాడు. రండి బావగారు రండి. అత్తవారింటి భోజనం దెబ్బకి అరిగిపోవాలి. అతని మరదలు వేళాకోళం చేసింది. సౌజన్య అమ్మాయి ఒకవైపు, ఇంటల్లుడు సంజయ్ ఒకవైపు ఆడుతున్నారు. సంజయ్ స్వతహాగా మంచి ప్లేయర్, కానీ అతనికి కాన్సన్ట్రేషన్ కుదరడం లేదు. అతని చూపు షటిల్ కాక్ మీద నిలవటం లేదు. టార్గెట్ మర్చిపోయి సౌజన్య వైపే చూస్తున్నాడు. తను కొట్టిన షాట్ని సంజయ్ రిటర్న్ చేయనప్పుడల్లా సౌజన్య బొటన వెళ్ళి మరీ నవ్వుతోంది. పాయింట్ వచ్చినప్పుడల్లా అతన్ని వెక్కిరిస్తోంది. ఆ అల్లరి అతనికి ముచ్చటగా ఉంది. అందుకోసమైనా ఓడిపోవాలని ఉంది. ఏంటైంది తమ్ముడు? ఆడాళ్ల ముందు పరుగు తీసేస్తున్నావు అన్నాడు రమణమూర్తి అల్లుడు. మాట్లాడితే ఆడాళ్ల ముందు అనకండి. ఎక్కడికి? మేమేదో హీనంగా ఉన్నట్లు ఓడిపోతే పరుగు పోయినట్లయితే అది ఆడవాళ్ల ముందైనా మగవాళ్ల ముందైనా ఒకటేనని గుర్తుపెట్టుకోండి. సౌజన్య తన కోర్టు వదిలి వాళ్ళ కోర్టులోకి వచ్చి మరీ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది. తప్పైన తల్లి, సారీ, ఇంకెప్పుడు అనను, దయచేసి వెళ్ళు ప్రతిమలాడాడు ఆ ఇంటల్లుడు. 3 ఆటలాడినా అన్నింట్లోనూ ఓడాడు. అతన్ని ఓడించినందుకు ఆమెకి ఆనందం పట్టలేనంతగా ఉంది. చీకటి పడే వరకు అందరూ కబుర్లు చెప్పుకున్నారు. స్నానాలు భోజనాలు అయ్యాక అతను తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంటే, ఆర్ యు ఓకే సంజయ్ ఆత్మీయంగా అడిగింది. అతనికి ఎందుకో మనసు మూలల్లో చిన్న ఆనంద కెరటం క్షణకాలం కదలాడింది. తనలో ఏదో అంతర్మదనం సాగుతున్న సంగతి ఆమె కనిపెట్టేసింది. అందుకే అడుగుతోంది. లేకపోతే ఎన్నడూ లేనిది ఎందుకు అడుగుతోంది? తన ఆనందాన్ని ఆమె పట్టించుకున్నా లేకపోయినా తన సమస్యని మాత్రం ఆమె గుర్తించగలదన్న ఊహ అతని ఇష్టాలతో ప్రమేయం లేకుండానే రిలీఫ్నిచ్చింది. బెడ్రూమ్కి వెళ్ళబోతున్న వాడల్లా ఆగి హాల్లో కుర్చీలో కూర్చుంటూ చిన్నగా నవ్వాడు. ఆమె కూడా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ప్రాబ్లం ఏంటి చెప్పండి అంది. ప్రాబ్లం కాదు, ఒక విషయానికి సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నా. మౌనంగా చూసింది సౌజన్య.
కిషోర్ కలవడం, అతనిచ్చిన ఆఫర్, తన ఆలోచనలు చెప్పాడు. ఆమె 2 నిమిషాలు దాని గురించి ఆలోచించింది. మీరు ఈ ఆఫర్ని ఒప్పుకోవడమే మంచిది. కానీ నేను ఇక్కడే సెటిల్ అవుతానని అనుకోవడానికి వీలు లేదు. అర్ధాంతరంగా మానేస్తే కష్టం. అర్ధాంతరంగా మానేయడం ఎందుకు? ఒకవేళ మా ఫాదర్ వచ్చి తీసుకువెళ్తానంటే ముందు మీరేంటో ప్రూవ్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. మన పేరెంట్స్ మనకి బలవంతంగా ఇష్టమైన పెళ్ళి ఎందుకు చేయాలనుకున్నారు? వాళ్ళ మాట మనం కాదని బతకలేమని. అందుకే దర్జాగా బతికి చూపించాలి. ఇదిగో మీ ఆస్తిపాస్తులు, హోదాలు లేకుండా కూడా మేము ఆనందంగా ఉండగలం అని వాళ్ళకి తెలియజెప్పాలి. మీరు ప్రేమించిన అమ్మాయిని ప్రసాద్ని నేను పెళ్లి చేసుకోవాలి. అంతకన్నా ముందు మన స్వశక్తి మీద మనకి నమ్మకం ఏర్పడాలి. అది ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనుభవం మీద చెప్తున్నాను. ఇదివరకటి కన్నా ఇప్పుడు నాలో ఎంతో మార్పు వచ్చింది. ఆ తేడా నాకు తెలుస్తోంది. ఈ ఇతరుల మీద నేను ఆధారపడలేనన్న భావంతో వచ్చింది. ఇలా ఆలోచించడం ఒక థింకింగ్. రెండో విధంగా ఆలోచిస్తే, ఫాదర్ వచ్చి తీసుకువెళ్ళిన మీ ఫ్రెండ్ కంపెనీకి వచ్చిన నష్టం లేదు. ఆంధ్రాలో మీ పోస్ట్కి తగిన వాళ్ళు చాలామందే ఉన్నారు. మీ స్థానాన్ని ఇంకొకరు భర్తీ చేస్తారు. కానీ మళ్ళీ యథావిధి జీవితంలో తండ్రి చాటున మీరు నీడలా ఉంటారు తప్ప స్వయంగా ప్రకాశకులు కాలేరు. ఆ అమ్మాయి విశ్లేషిస్తుంటే ఆశ్చర్యపోతూ విన్నాడు. రేపు సాయంత్రం కిషోర్ ఇక్కడికి వస్తానన్నాడు. అతనికి చెప్పేస్తాను. ఏమని ఆసక్తిగా అడిగిన సౌజన్య. తన ఆఫర్ని ఒప్పుకోబోతున్నానని మెల్లగా అన్నాడు సంజయ్. రియల్లీ గుడ్ డెసిషన్. విశాలంగా నవ్వుతోంది. ఆ నవ్వులో ఎన్నడూ ఎరగని కాంతులు హృదయాన్ని చేరబోతూ ఏదో సంకోచంతో ఆగిపోతున్నాయి. అసలేంటి ఈ అమ్మాయి ఎప్పుడు చిరుబురులాడుతూ, అప్పుడప్పుడు కాసింత నవ్విస్తూ, మరికొంతసేపు ఏడిపిస్తూ, ఎప్పుడో కాస్త అమూల్యమైన సమయంలో గుండె తలుపు తడుతూ అతడి పరధ్యానాన్ని ఆమె ఆసక్తిగా చూస్తుంది. ఏమాత్రం అహంకారం లేకుండా చిన్నపిల్లాళ్ళ అతను చెప్పిన నిర్ణయం మీద ఆధారపడి పెద్ద పెద్ద కళ్ళతో ఏవో అర్థం కాని భావాలతో తన్నే పరికిస్తూ ఆమె హృదయంలో లాయ తప్పింది. తల తిప్పుకుని సిగ్గుగా నవ్వుకుంది. ఇంతలో మనోపదంలో నయాగరా జలపాతాల దగ్గర చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఓ తెల్లమ్మాయి సంజయ్ కనిపించేసరికి కట్టు తెంచుకుని పరిగెడుతున్న ఊహలు యథాస్థానంలోకి వచ్చేసాయి. ఆ యథాస్థానంలో కొద్దిపాటి బాధ ఎదురైంది. తనకు తెలియకుండానే అతని కళ్ళ ముందు చిటికలు వేసింది. అతను అలానే ఆమెను నేను చూస్తుంటే నీలో నాకు మంచి స్నేహితుడు కనిపిస్తున్నాడు మనస్ఫూర్తిగా చెప్పాడు. అతని వంక ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది సౌజన్య బస్ స్టాప్లో నిల్చుంది. ఆ రోజు గంట పర్మిషన్ తీసుకుంది. కిషోర్ వస్తాడు కాబట్టి త్వరగా రమ్మని సంజయ్ రిక్వెస్ట్ చేశాడు. వచ్చి 10 నిమిషాలైనా బస్సు రాలేదు. అసహనంగా వాచి చూసుకుంది. అదే సమయంలో ఓ జీప్ మెల్లగా పరిసరాలను చూసుకుంటూ వస్తోంది. సౌజన్య ఎక్కాల్సిన బస్సు కూడా పక్కనే వస్తోంది. సౌజన్య దృష్టి అంతా వచ్చే బస్సు మీదే ఉంది. జీపు తను దాటి ముందుకు వెళ్ళటం, అందులోని వ్యక్తులు తనను పరిశీలించటం ఆమె గమనించలేదు. ఆ పిల్లేరా? ఒక వ్యక్తి టెన్షన్గా అరిచాడు. 2 నెలలుగా పిచ్చికొక్కలా హైదరాబాద్ వీధుల్లో తిరుగుతున్నారు. ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. ఏకంగా ఈ అమ్మాయే ప్రత్యక్షమైంది. మన అబ్బాయి గారితో పాటు పారిపోయిన పిల్ల ఈ అమ్మాయిరా? అయితే ఏంటి? మనకు దొరకాల్సింది సంజయ్ బాబు. ఈ పిల్లతో అవసరం లేదు అన్నాడు ఒకతను. వెళ్ళి అడిగితే సంజయ్ బాబు ఎక్కడున్నాడో తెలుస్తుందేమో. డబ్బాలో రాళ్ళు పోసి మోగించినట్టు నవ్వాడు మొదటివాడు. ఓరపిచ్చోడా, ఈ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేకే బాబు పీటల మీద నుంచి పారిపోయాడు. జన్మలో ఈ అమ్మాయికి మరి కనిపించడు. పదండి. అయినా మన బాబుని కాదని ఈ అమ్మాయి కూడా పారిపోయి వచ్చింది కదా. అలాంటి వాళ్ళ గురించి మనకి ఆలోచన ఎందుకు? పదండి అన్నాడు. ఈలోపు సౌజన్య ఎక్కాల్సిన బస్సు రావడం, ఆమె ఎక్కడం జరిగిపోయాయి. బస్ స్టాప్ నుంచి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. అప్పటిదాకా కిషోర్ రాలేదు. ఆమె స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చింది. అప్పటికి సంజయ్ వరండాలో కూర్చుని పూల మొక్కల్ని చూస్తూ రైలు ఇంజన్ లాగా గుప్పున సిగరెట్ పొగ వదులుతున్నాడు. చైర్ తీసుకుని అతని పక్కన వేసుకుని, సంజయ్ ఒక మాట చెబుతాను వింటావా? మెల్లగా అంది. మంచులో తడిసిన రోజాలా ఉన్న సౌజన్య అంత మృదువుగా అడిగేసరికి వెంటనే పొజిషన్లోకి వచ్చి వినయంగా కూర్చుంటూ ఏంటి ఆత్మీయంగా అడిగాడు. సిగరెట్ తాగటం మానేయవు అర్థిస్తున్నట్లుగా అడిగింది సౌజన్య. తిరలైపోయాడు. అడిగినందుకు కాదు, అడిగిన విధానానికి. ఏం చెప్పాలో తెలియక అలాగే చూస్తుండిపోయాడు. ప్లీజ్ నా కోసం సంజయ్. ఆమె నుండి ఇంకొక మాట వస్తే స్పృహ తప్పెట్లే ఉన్నాడు.
తన కోసమా? అంటే నా ఆరోగ్యం ఆమెకు ముఖ్యమన్నమాట. అందుకోసమే కేర్ తీసుకుంటోంది. నీకోసమా? నీకోసం నేను ఎందుకు మానాలి? తన మీద అభిమానాన్ని ఆమె నోటితోనే వినాలన్న ఉద్దేశంతో కలల్లో తేలిపోతూ అన్నాడు. నా కోసమే మానాలి, లేకపోతే రోజు ఈ సిగరెట్ వాసన భరించలేకపోతున్నాను. సిగరెట్ తాగే వాళ్ళకే కాదు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుందట. నువ్వేమైతే నాకేంటి? నాకు క్యాన్సర్ వస్తే గుండెల మీద చేతులు వేసుకుని కళ్ళు పెద్దవి చేస్తూ, బాబోయ్ నాకు జీవితం మీద చాలా ఆశలున్నాయి. నీ మూలంగా అవన్నీ సజీవ సమాధి కావాల్సిందేనా? కావలిస్తే నువ్వు బయట తాగు, ఇంట్లో తాగితే ఒప్పుకోను అంది. ఆమె మాటలు అతన్ని అప్సెట్ చేశాయి. ఇంకో సిగరెట్ తీసి వెలిగించుకోపోయాడు. విసిరి కొట్టింది. మళ్ళీ తీశాడు. మీద పడి లాక్కోపోయింది. 2 చేతులతో పట్టి ఆపేశాడు. ఈలోపు రమణమూర్తి కిషోర్ని తీసుకుని వస్తూ, ఇదయ్యా మొగుడు పెళ్ళాలి సీను, ఒక్క రోజున ముచ్చటగా మాట్లాడుకున్న పాపాన పోలేదు అన్నాడు. ఆ మాటలకు సంజయ్, సౌజన్య ఇద్దరూ షాక్ తిన్నారు. ఎవరు మొగుడు? కోపంగా అంది సౌజన్య. ఎవరు పెళ్ళాం? అంతకన్నా కోపంగా స్వరం పెంచాడు సంజయ్. రామ ఎంత దెబ్బలాడుకుంటే మాత్రం ఇలాగటయ్యా అనేది. సరే మీ ఫ్రెండ్ అట్ట చూడు అని వెళ్లకుండా అక్కడే నిలిచినాడు రమణమూర్తి. చేసేది లేక మీట్ మై వైఫ్ సౌజన్య అన్నాడు సంజయ్. పైమిటి కొంగు చాట్ల నుంచి అతని పొట్ట మీద గిల్లింది సౌజన్య. ఆమె నమస్తే చెప్పడం, అతను కుయ్యోమనడం ఒకేసారి జరిగాయి. కిషోర్ ఆమె మీద నుంచి చూపు తిప్పుకోలేకపోయాడు. స్టన్నింగ్ బ్యూటీ అనుకున్నాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే ఆమె టీ చేసి తీసుకువచ్చింది. ఇద్దరికీ ఇచ్చి వెళ్ళబోతుంటే, కూర్చోండి అన్నాడు కిషోర్. వెళతాను, మీరిద్దరూ మాట్లాడుకోండి మొహమాటంగా అంది సౌజన్య. ఏం పర్వాలేదు, మావాడు అన్ని విషయాలు చెప్పాడు, కూర్చోండి బలవంతం చేశాడు కిషోర్. కుర్చీలో ఒదిగి కూర్చుంది సౌజన్య. అది ఆమె సహజ లక్షణం. పరాయి వాళ్ళ ముందు అంత ఫ్రీగా ఉండలేదు. అబ్బా ఎంత వినయం, ఏం విధైత అన్నట్లు కళ్ళెగరేస్తూ ఎక్కిరించాడు సంజయ్. అక్కడ ఏమీ మాట్లాడలేక కళ్ళు వాల్చుకుంది. ఇంతకీ ఏం ఆలోచించావురా? ఆలోచనలు, నిర్ణయాలు అయిపోయాయి. డన్. బొటన వేలు చూపించాడు సంజయ్. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నా కంపెనీలో నువ్వు బాధపడే పరిస్థితి రాదని హామీ ఇస్తున్నాను. కాసేపు ఇద్దరు కంపెనీ గురించి డిస్కస్ చేసుకున్నారు. మౌనంగా ఉన్న సౌజన్యకి కాసేపటికే బోరు కొట్టింది. అటు ఇటు దిక్కులు చూస్తూ కూర్చుంది. అయితే ఇంకా ఇక్కడెందుకు? ఇలాంటి ఇంట్లో ఉన్నామంటేనే ఆశ్చర్యం. పద, లగేజ్ మాత్రం ఏముందిలే, బట్టలే కదా, అవి అవసరం లేదు. 2 నెలలు వాడినవే, వాడి ఉంటావు. వెళ్ళేప్పుడే రెడీమేడ్ షోరూంలో తీసుకుందాం అన్నాడు కిషోర్. సౌజన్య నిటారుగా అయింది. అప్రయత్నంగా సంజయ్ వంక చూసింది. అతను ఇటే చూస్తున్నాడు. వెంటనే చూపు మారాల్సింది. ఇక్కడ బాగానే ఉంది మొహమాటంగా అన్నాడు సంజయ్. నువ్వు అడ్జస్ట్ అయిపోవచ్చు, కానీ సౌజన్య గారికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించావా? ఆమె వంక చూశాడు కిషోర్. సౌజన్య ఏమీ అనలేక చిన్నగా నవ్వింది. పేలవంగా ఉందా నవ్వు? నీకోసం క్వార్టర్ ఉంది. నీ డెసిషన్ మీద నమ్మకంతో నిన్ననే రెడీ చేయించాను. పద, ఆలస్యం అమృతం విషం. క్వార్టర్ ఏ ఏరియాలో ఉంది, దాని హంగు, ఆర్భాటాల గురించి అతను వివరిస్తున్నాడు. సౌజన్య మెల్లగా లేచి తన బెడ్రూమ్లోకి వెళ్ళి మంచం మీద బోర్లా పడుకుంది. మనసెందుకో దిగులుగా మారింది. వర్షించే మేఘంలా ఉంది ఆమె. నేను 15 గంటలో వస్తాను. ఈ ఏరియాలో చిన్న పని ఉంది, అందరికీ చెప్పేసి రెడీగా ఉండు. మీ ఇంటి గల వాళ్ళకి ఏదో స్టోరీ చెప్పాయి. హుషారుగాని వెళ్ళిపోయాడు కిషోర్. కాసేపు తల పట్టుకొని ఉండిపోయాడు సంజయ్. తర్వాత ఒక తల విదిలింపుతూ డల్నెస్ అంతా వదులుచుకున్నాడు. లేచి ఆమె బెడ్రూమ్ వైపు వెళ్ళాడు. ఆమె పడుకున్న తీరు చూసి నవ్వు వచ్చింది. సౌజన్య మెల్లగా పిలిచాడు. ఉలిక్కిపడి లేచి కూర్చుంది. జుట్టు చెరిగి మొహం మీద పడుతోంది. మొహం అలిగిన చిన్నపిల్లల మొహంలా ఉంది. ఆమెకి చాలా ఉక్రోషంగా ఉంది. ఎవరి మీద చూపించాలో తెలియడం లేదు. కిషోర్ తనతో రమ్మంటున్నాడు. ఏం చేయమంటావు అన్నట్లు అడిగాడు. మీ ఇష్టం, భుజాలు ఎగరేసింది. కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఇప్పుడే వెళ్ళిపోతారా? గొంతులో దుఃఖాన్ని అతి బలవంతాన్ని అదింపెట్టిన ధ్వని. అవును అన్నాడు సంజయ్. మరి ఇంటిగల వాళ్ళకి ఏం చెప్పను అంది. నేను క్యాంపుకి వెళుతున్నానని చెప్పి వెళతాను. తర్వాత మధ్య మధ్య వస్తుంటాను. లేకపోతే ఫారిన్లో ట్రైనింగ్కి వెళుతున్నానని చెబుతాను అన్నాడు. మీకు మంచి ఉద్యోగం, క్వార్టర్లే, రేపో మాపో తెల్లపిల్లతో పెళ్ళి. ఇంతకీ పేరేంటో ఇన్నాళ్ళలో కూడా చెప్పారు కాదు, సాగదీసింది. పేరు అంటూ ఆగాడు సంజయ్. అప్పుడే మర్చిపోయారా? అంతలా ప్రేమిస్తున్న అమ్మాయిని మర్చిపోయారంటే మేమేం గుర్తుంటాంలేండి. అదేం లేదు. షరోన్ తన పేరు. అదేం పేరు? నసలు విరుస్తూ అంది. వాళ్ళ పేర్లు అలాగే ఉంటాయిలే. నువ్వు ఎక్కువ కాలం ఒంటరిగా ఉండకు. మీ బిస్కెట్ లాయన్ని తొందరగా వెతుక్కో అన్నాడు సంజయ్.
అలాగేలే అసంతృప్తిగా తల ఊగించింది. బయట నుంచి కారు హారన్ మోగింది. ఇద్దరూ ఉలికిపడి మొహామొహాలు చూసుకున్నారు. వస్తానైతే జాగ్రత్తగా ఉండు. తల ఊగించింది. కానీ తల ఎత్తలేదు. తల ఎత్తితే కళలో నీటి తీర తనని పట్టించేస్తుందని భయం. ఇంతకాలం నిన్ను దేనికైనా బాధ పెడితే సారీ. నన్ను కొంతకాలం పోషించావు. నా లైఫ్లో మర్చిపోలేని విషయం ఇది. జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. వద్దు, ఇంకా మాట్లాడొద్దు. ఇంకా ఎదురుగా ఉంటే నా మనసు కంట్రోల్ తప్పుతుంది. వెళ్ళిపో సంజయ్, ఆమె మనసు ఘోషిస్తోంది. ఉంటాను, మళ్ళీ చూడలేమోనన్న ఆర్తిగా చూశాడు. తల ఊగించింది. రమణమూర్తి సుగుణలకి చెప్పాడు ఆమెను జాగ్రత్తగా చూసుకోమని. కంటికి రెప్పలా చూసుకుంటాం, క్షేమంగా వెళ్ళి రమ్మన్నారు. తమ ఇంటి గుమ్మంలోంచి కనపడుతోంది పొడవైన అతని ఆకారం. నడక చూస్తుండిపోయింది. కారు దగ్గరికి వెళ్ళేలోపు 3 సార్లు తిరిగి చూశాడు. కారులో కూర్చుని చెయ్యి ఊపాడు. అప్రయత్నంగా ఆమె కూడా చెయ్యి ఊపింది. కారు కనుమరుగయ్యేంత వరకు చూసి లోపలికి వచ్చింది. ఆమెకి ఎందుకో తనివి తీరా ఏడవాలనిపించింది. మనసంతా బరువుగా తయారైంది. ఎంతోసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. వంట చేయాలని కూరగాయలు ముందేసుకుంది. సంజయ్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి అతను ఫీల్ అవ్వకూడదని అతని కోసమని రోజు క్రమం తప్పకుండా ఇంట్రెస్ట్గా వంట చేసేది. మధ్య మధ్యలో అతను కూడా హెల్ప్ చేసేవాడు. మొదట్లో వంటగదిలో ఏమున్నాయో అతనికి తెలిసేది కాదు. ఒకరోజు తన ఆఫీస్ నుండి రావడం లేట్ అయ్యేసరికి అతనే వంట చేశాడు. ముఖ్యంగా అతను వండిన కూర ఇప్పటికీ తలుచుకుంటే నవ్వు వస్తుంది. అన్నం వండే పెద్ద పాత్రలో పెద్ద పెద్ద కూరగాయల ముక్కలు, దాని నిండా నీరు, అందులో ఉప్పు కారం వేసి ఉడకబెట్టేశాడు. ఇదేం కూరని తను పడి పడి నవ్వుతూ అడిగింది. బిక్కమొహం పెట్టి సినిమాలో హీరో పాట పాడుతూ చాకుతో ఆనపకాయ వగైరా కోస్తాడు కదా, అవన్నీ గుర్తు తెచ్చుకొని చేసేసానన్నాడు. ఆ రోజు అదే వేసుకుని తిన్నారు. అతని చేత్తో వండిందన్న ఊహ రాగానే తనకెంత రుచిగా అనిపించింది. తను అడిగి మరీ వేసుకుంటుంటే అతను ఎంత సరదా పడ్డాడు. తన ఒక్కదాని కోసం వంట చేయాలనిపించలేదు. ఎక్కడ పెట్టేసి హాల్లోకి వచ్చింది. హాల్లో ఎన్లార్జ్ చేయించిన ఫోటోలోంచి చిలిపిగా నవ్వుతున్నాడు సంజయ్. ఆ ఫోటో అక్కడ పెట్టిన రోజున ఎంత గొడవైంది. ఇది కామన్ హాల్, ఈ ఫోటో ఇక్కడి నుంచి తీసేయి, కావలిస్తే నీ బెడ్రూమ్లో పెట్టుకో అంది కోపంగా తను. అదేంటి, ఉదయం లేవడంతోనే దేవుడికి నమస్కరించవా అమాయకంగా అడిగాడు సంజయ్. అయితే ఏం అంది తను. ఇంతకన్నా మంచి దేవుడు నీకు ఎక్కడ కనిపిస్తాడు కొంటగా అన్నాడు సంజయ్. దేవుడేమో కానీ నాకు ఒక సందేహం వస్తుంది. ఏంటది చెప్పు ఆసక్తిగా అడిగాడు. చెట్టు మీదకు ఉండాల్సింది ఫోటోలోకి ఎలా వచ్చిందా అని. ఆ మాట విని కొట్టడానికి అన్నట్లు తన వెంటపడ్డాడు. తను పెరిగెత్తి బాబాయ్ చాటున చేరుకుంది. అలా ఆలోచిస్తూ వరండాలోకి వచ్చింది. మసగ వెన్నెల్లో పూల మొక్కలు తలలోగిస్తూ తనకి సానుభూతి తెలుపుతున్నాయి. ఈ మొక్కల్లో తను తిరుగుతుండగా ఎందుకు తదేకంగా చూసేవాడు. అతని చూపుల్లో అనురాగం జాలువారుతూ ఉండేది. అతని కళ్ళల్లో ఆర్తి తప్ప దోషం కనిపించేది కాదు. తనలాంటి అమ్మాయి అతనికి నచ్చదని ఎన్నోసార్లు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెబుతుండేవాడు. మొదట్లో ఆ మాట వినగానే విపరీతమైన పౌరుషం వచ్చేది. జన్మలో మళ్ళీ ఇతని మొహం చూడకూడదనుకునేది. అంతలోనే ఆ కోపం మంచులా కరిగిపోయేది. చిటికి మాటికి అతనితో దెబ్బలాడటం కూడా ఇష్టంగానే ఉండేది. తన ఆలోచనలకి తనే ఆశ్చర్యపోతూ ఆలోచిస్తుంది. అతనికి లవర్ ఉందని తెలుసు. తనలాంటి అమ్మాయి ఇష్టం ఉండదని తెలుసు. అయినా తను కూడా కావాలని అతన్ని చేసుకోవటం ఇష్టం లేకే కదా పారిపోయి వచ్చింది. మళ్ళీ ఇదేంటి కొత్తగా? తను ఇలా ఆలోచించకూడదు, స్థిరంగా ఉండాలి. లేచి తలుపులు వేసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది. నిద్ర రావడం లేదు. అదంతా తన మనసులాగే చీకటిగా ఉంది. బెడ్ లైట్ కూడా వెలగటం లేదు. హఠాత్తుగా భయంగా అనిపించింది ఆమెకి. గొంతు తడారిపోయినట్లుగా ఉంది. దాహంగా ఉంది. నీరు తాగడానికి లేవాలన్నా భయంగా ఉంది. తనకు మొదటి నుంచి ఒంటరిగా పడుకోవటం అలవాట్లేదు. చిన్నప్పుడు అమ్మ దగ్గర పడుకునేది. తర్వాత బాబాయ్ పిల్లలు తన పక్కన పడుకునేవారు. సంజయ్ ఉన్నప్పుడు అతని గదిలో పడుకోకపోయినా తన పక్క గదిలో ఉన్నాడన్న ఊహే నిశ్చింతగా ఉండేది. తన వాళ్ళందరినీ వదిలేసి వచ్చినా ఎప్పుడూ ఒంటరితనం బాధించలేదు. తెల్లారి లేస్తే సంజయ్ని ఎలా ఏడిపించాలా అన్న ఊహతోనే రాత్రి థ్రిల్లింగ్గా గడిపేది. ఆమెకి దిగులు, భయం, బెంగతో ఏడిపోస్తున్నట్టుగా ఉంది. ఈలోపు కిటికీ దగ్గర దబ్బమన్న శబ్దం వినిపించి ఉలిక్కిపడి అటు చూసింది. చీకట్లో 2 కళ్ళు భయంకరంగా మెరుస్తూ కనిపించాయి. ఇంకేవీ కనిపించడం లేదు. ఆ 2 కళ్ళే కెవ్వుమని రాబోయిన కేకని గొంతులోని అదిం పెట్టి ఓ మూలకి జరిగి ముడుచుకొని కూర్చొని ఆ కళ్ళ వైపు చూడసాగింది. ఏంట్రా సంజు, డల్గా ఉన్నావే? సగం ప్రాబ్లం నీకు సాల్వ్ అయినట్లే కదా, ముఖ్యంగా సౌజన్య బారి నుంచి భుజం మీద తడుతూ అన్నాడు కిషోర్. బలవంతంగా నవ్వాడు సంజయ్. సో ఈ అకేషన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే, పద. స్టార్ హోటల్ బార్ అండ్ రెస్టారెంట్కి దారి తీశాడు. కిషోర్
ఏవో ఆర్డర్ ఇస్తున్నాడు. సంజయ్ అన్యమనస్కంగా వింటున్నాడు. అతనికి దేని మీద సరిగా ధ్యాస ఉండటం లేదు. జీడి మామిడి తోటలో తను సౌజన్యని వదిలేసి వస్తున్నప్పుడు తనను నిలదీసి మరి నేను అని బిక్కమొహంతో అడిగిన సంగతి, ఇందాక తను వదిలేసి వస్తున్నప్పుడు ఇప్పుడే వెళ్ళిపోతారా అని ఏడుపు గొంతుతో అడగడం గుర్తుకు వస్తున్నాయి. మనసంతా భారంగా ఉంది. ఒక్కసారి సౌజన్యని చూడాలనిపిస్తోంది. వెంటనే తన ఆలోచనకి తనే ఉలిక్కిపడ్డాడు. తనకి ఆ అమ్మాయి అంటే ఇష్టమా, లేక ఆ అమ్మాయికి తన ఇష్టమా? మొదటి విషయంలో ఎలా ఉన్నా రెండో విషయంలో జరిగే అవకాశం లేదే. అమ్మాయి తనంటే ఇష్టం లేక పారిపోయి వచ్చింది. అదిగాక ప్రసాద్ అనే అబ్బాయిని ప్రేమించింది. అతని కోసం వెతుకుతోంది. అలాంటి అమ్మాయి కోసం తను ఎక్కువసేపు ఆలోచించకూడదు. అది మంచి పద్ధతి కాదు. గట్టిగా నిట్టూర్చి సిగరెట్ తీసి వెలిగించాడు. వెంటనే తన చేతి నుండి సిగరెట్ లాక్కుని పారేస్తున్న సౌజన్య గుర్తొచ్చింది. ఓ గాడ్! పిడికిలి బిగించి నుదుటి మీద గుద్దుకున్నాడు. ఇందాకటి నుంచి అతని పరాకుని ఫీలింగ్స్ని కనిపెడుతున్న కిషోర్ ఒక్కసారిగా ఫజులైపోయాడు. ఫ్రీగా ఆనందంగా ఉంటాడనుకున్న సంజయ్ డల్గా మారిపోవడం ఎందుకు అర్థం కావడం లేదు అతనికి. కొంపదీసి సౌజన్యని ప్రేమిస్తున్నావా? అదే కానీ అయితే మిలీనియం జోక్ అవుతుంది. పగలబడి నవ్వుతూ అన్నాడు కిషోర్. అదేం లేదు, ఇన్నాళ్ళు కలుస్తున్నాం కాబట్టి ఫీల్ అవుతున్నాను. తను నాకు ఫ్రెండ్ అంతే. అయితే ఓకే, లెటస్ ఎంజాయ్, చీర్స్. వద్దు, నాకు పడదు. 2 times ట్రై చేశా, వామిటింగ్ అయిపోయింది నీ సిన్సియర్గా చెప్పాడు సంజయ్. అది విని గట్టిగా నవ్వాడు కిషోర్. ఇది వేరే వెరైటీలే, లైట్, ప్రాబ్లం ఏమీ రాదు, కమాన్ అంటూ బలవంతం చేశాడు కిషోర్. అయిష్టంగానే ఒక కుక్క తాగి టేబుల్ మీద పెట్టేశాడు. నన్ను బలవంతం చేయవద్దు ప్లీజ్, మెల్లగానే అయినా ఖండితంగా చెప్పాడు. ఫుడ్ ఐటమ్స్ కూడా ఏమీ ముట్టుకోలేదు. సడన్గా లైట్స్ డిమ్ చేశారు. దూరంగా ఉన్న స్టేజ్ మీద పాప్ సింగర్ ప్రత్యక్షమైంది. స్టేజ్ అంతా వెలుగు, చుట్టూ చీకటి. ఆ వాతావరణం అంతా అతనికి చిరాగ్గా, ఇష్టమైన మత్తుగా ఏంటోగా ఉంది. ఆ చీకటిని చూడగానే అతనికి హఠాత్తుగా గుర్తొచ్చింది. చీకటి అంటే సౌజన్యకి భయం. ఒంటరిగా ఉండలేదు. ఆ ఆలోచన రావడంతోనే లేచి నిలబడ్డాడు. నీ కార్ కీస్ ఇవ్వు అడిగాడు సడన్గా సంజయ్. ఏం? అంత మత్తులోనూ ఆశ్చర్యంగా అడిగాడు కిషోర్. కావాలి, నువ్వు ఈ హోటల్లోనే ఉంటావు కదా, రేపు నీ కారు తెచ్చి ఇచ్చేస్తాను. సారీ, నీకు కంపెనీ ఇవ్వలేకపోతున్నాను, బాయ్. గబగబా నడిచిపోతున్న అతన్ని ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు కిషోర్. చీకట్లో మెరుస్తున్న కళ్ళు కదులుతూ తన వైపే రావడంతో కెవ్వుమంటూ అరచి ఒక్క గంతులో స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి లైట్ వేసింది. పిల్లి మేవమ్మంటూ అరచి మళ్ళీ కిటికీలోంచి బయటకు వెళ్ళిపోయింది. ఉస్సురంటూ నిట్టూర్చింది సౌజన్య. టెన్షన్కి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. లైట్ తీయకుండానే మంచం మీద ఓ మూలకు ఒదిగి కూర్చుంది. ఇంటి గలవారిని ఎవరినైనా పిలుద్దామా అనుకుంది. కానీ నవ్వి ఏడిపిస్తారేమోనని మానేసింది. రాత్రి 12:40 అయింది. కారు గేటు ముందు స్లోగా ఆపాడు. గేటు తీస్తుండగానే బయటకి సౌజన్య బెడ్రూమ్ లైట్ వెలుగుతుండటం కనిపించింది. దూరంగా చీకట్లో నిలబడి కిటికీలోంచి చూశాడు. మంచం మీద ఓ మూలగా మునగ తీసుకుని కూర్చుని భయంగా కిటికీ వైపు చూస్తున్న సౌజన్యం చూడగానే మనస్సు నిలువునా కరిగిపోయింది. గబగబా వెళ్ళి తలుపు తట్టాడు. ఓ నిమిషం అయ్యాక ఎవరు భయంతో నిండిన గొంతు పీలగా వినిపించింది. నేను సంజయ్ని, విండోలోంచి చూడు. కిటికీలోంచి అతన్ని చూసిందే తడవుగా రివ్వమంటూ పరిగెత్తుకుని వచ్చి తలుపు తీసి గుమ్మంలోని అతన్ని బలంగా చుట్టేసి గుండెల మీద తనాల్చింది. అప్రతిప్పుడయ్యాడు. ఓ నిమిషం శరీరం చెప్పిన మాట వినలేదు. ఒక చేయి ఆమె వీపు చుట్టూ, ఒక చేయి ఆమె నడుము చుట్టూ వేశాడు. నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళావు? ఎంతసేపు నీ గురించి ఆలోచించాను తెలుసా? చాలా దిగులుగా, భయంగా అనిపించింది. చీకట్లో ఒక్కదాన్నే పడుకున్నాను. పిల్లి నా మీదికి వచ్చింది తెలుసా? తలెత్తి అతన్ని చూస్తూ అడిగింది. అవునా అన్నట్టు చూశాడు. నీ గురించి ఆలోచించాను. చాలాసేపు నిద్ర రాలేదు. ఓ పక్కన భయం. లైఫ్లో ఎప్పుడూ ఇంత లోన్లీగా ఫీల్ అవ్వలేదు. సారీ, ఇంకెప్పుడు వదిలి వెళ్ళను అన్నాడు సంజయ్. నిజంగా? మరి మీ ఫ్రెండ్ క్వార్టర్ అవన్నీ నేను చూసుకుంటాను. తల నిమురుతూ కాసేపు ఉండిపోయాడు. సౌజీ, నీలో పసిపిల్లని చూస్తున్నాను అస్పష్టంగా అన్నాడు. అర్థం కానట్లు చూసి నవ్విందామె. కాసేపటికి ఆమెకేదో అనుమానం వచ్చింది. దూరంగా జరిగింది. చేయకూడని పని చేశానేమోనని ఒక క్షణం ఫీల్ అయింది. నువ్వు డ్రింక్ చేసావా? నీ దగ్గర ఆల్కహాల్ స్మెల్ వస్తుంది. అతన్ని వదిలేసి అనుమానంగా చూస్తూ ఉంది. లేదు, కిషోర్కి కంపెనీకి వెళ్ళాను. ఒక్క సిప్ అంతే బలహీనంగా నవ్వాడు. కళ్ళు పెద్దవి చేస్తూ అంది. ఒక్క సిప్ అంతే బలహీనంగా నవ్వాడు. కళ్ళు పెద్దవి చేస్తూ వింది. రేపు నువ్వు ఇలాగే తాగి తందానలాడి వస్తే మీ కాబోయే ఆవిడ సైరనో ఆవిడ ఫీల్ అవుతుంది. నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు అతను. ఓహో, ఫారినర్ కదా, ఆవిడకి బాగా అలవాటేమోలే.
బాగానే సరిపోతారు ఇద్దరు. జోగి జోగి రాసుకుంటే బూడిద కలుతుందని చిట్టుపట్లాడింది. ఈ అమ్మాయిలో ఈ తత్వమే అతనికి అర్థం కాదు. ఇంతవరకు ప్రేమగా ఆత్మీయంగా ఉంది. అంతలోనే అన్నింటినీ డామినేట్ చేస్తూ ఈ కోపం. పరిశీలిస్తూ ఉండిపోయాడు. సిగరెట్స్ కూడా తగిలేసినట్లున్నావు. ఇంత దూరానికి ఆ వాసన వస్తుంది. నిన్ను చూస్తుంటే నడుస్తున్న సిగరెట్ ఫ్యాక్టరీలా ఉన్నావు అన్నది. సంజయ్ ఏం మాట్లాడలేదు. కొద్దిసేపు ఆలోచిస్తుండిపోయాడు. మాట్లాడవేంటి? నా మానం నేను అరుస్తూ ఉంటే బెల్లం కొట్టిన రాయలా నిల్చున్నావు కసిరిందామె. ప్రసాద్ కోసం వెతుకుతున్నావా అడిగాడు. సమాధానం దొరకనట్లుగా ఉండిపోయిందామె. ఎన్ని బిస్కెట్ కంపెనీలకు వెళ్ళావు? 6 అన్నట్లు వెళ్ళి చూపించింది. నీకు నిజంగా అతని మీద ప్రేమ ఉందా అడిగాడు సంజయ్. ఎక్కడో ఆలోచిస్తూ ఉందన్నట్లు తల ఊగించింది. అంత ప్రేమ ఉంటే ఈ పాటికి ఎప్పుడో ఐడెంటిఫై చేసుండాల్సింది అన్నాడు అతను. టైం సరిపోవడం లేదు వెతకటానికి. ఇంత గొంతు పెట్టి అరవడం తప్ప బుర్రలో కొంచెం కూడా తెలివి లేదు. ముందు అన్ని కంపెనీల అడ్రస్లు ట్రేస్ చేసి ఓ రోజంతా ఆ కంపెనీలకు ఫోన్ చేయడమే. రేపటి నుంచి నేను ఆ పని మీదే ఉంటాను, నువ్వు ఉండు అన్నాడు సంజయ్. వద్దులే, నేను వెతుక్కుంటాను. ఏం అన్నాడు అతను. నేను కష్టపడి వెతికితేనే అతను సంతోషిస్తాడు. నీతో చెప్పాడు అలాగని వెటకారంగా అన్నాడు. ఇదిగో అలా హేళన చేయకు. దమయంతి నలమహారాజుని ఎంత కష్టపడి వెతికింది. ఆవిడకన్నా గొప్పదన్నా ఏంటి? నేనే వెతుక్కుంటాలే. ఓహో, పురాణాల స్త్రీల లిస్టులోకి ఎక్కుదామనా? చిలిపిగా అన్నాడు. అతని కళ్ళు నిద్రమతులోనూ మరేదో భావనతోనూ ఇంతగా మెరుస్తున్నాయి. అతనంత దగ్గరగా నిలబడి తనని ఏడిపిస్తూ మాట్లాడుతూ ఉంటే ఇందాక అనుభవించిన టెన్షన్ అంతా మాయమైపోయి హాయిగా ఉంది. నా సంగతి సరే, నేను ఇండియన్ విమెన్ని. మీ షారన్ సంగతి ఏమైంది? అసలే ఫారిన్ కంట్రీస్లో డేటింగ్కి గట్రా వెతుకుతుంటారట. చివరి మాట రహస్యంగా చెబుతున్నట్లుగా ఉంది. చేదు తిరిగినట్లు మొహం పెట్టాడు సంజయ్. షారన్ ఎప్పుడు వస్తోంది? లెటర్స్ వస్తున్నాయా? నువ్వు ఫోన్ చేస్తున్నావా అడిగింది. కాస్తంత తడబడ్డాడు. వస్తుంది. 1 మంత్లో వస్తానంది అన్నాడు సంజయ్. అయితే 1 మంత్లో నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? మళ్ళీ బిక్కమొహం పెట్టించాడు. లేదు, మా పెళ్ళయ్యాక మా దగ్గరే ఉందో కానీ, నీ ప్రసాద్ నీకు దొరికేదాకా. ఆమె గురించి విశాలంగా ఆలోచించి అన్నాడు సంజయ్. తెల్లవారే వరకు కబుర్లు సాగుతూనే ఉన్నాయి. తోట పని కోసం తెల్లారే లేచిన రమణమూర్తి కిటికీలోంచి చూశాడు సౌజన్య లేచిందేమోనని. అక్కడ మంచం మీద సౌజన్య ఎదురుగా కూర్చుని కబుర్లు చెప్పుకోవటం కనిపించింది. ఓ సంజయ్ బాబు, గావకేక పెట్టి కిటికీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు అతను. ముసలాడికి మేనస్ తెలియవు, విసుక్కున్నాడు. పాపం, తిట్టకండి, బాబాయ్ మంచివారు. ఏదో మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో పానకంలో పుడకలాగా అన్నాడు సంజయ్. అదేంటయ్యా, క్యాంపుకని బయలుదేరావు? రాత్రికి రాత్రి ఎప్పుడు ఊడిపడ్డావు అని అడిగాడు. మరేనండి, క్యాంపుకని బయలుదేరాను. స్టేషన్ వరకు వెళ్ళగానే మావిడ గుర్తొచ్చేసింది. ఇక వెళ్ళలేక వచ్చేసాను. క్రీగంట ఆమెను చూస్తూ అన్నాడు, ఉబికి వస్తున్న నవ్వును దాచుకుంటూ. ఓరి నీ ప్రేమ దొంగల దోలా. నీ వయసులో ఉన్నప్పుడు నేను అంతేనయ్యా. ఓసారి ఏమైందంటే, ఇంత ఉదయాన్నే ఈ కిటికీ పురాణం ఏంటో అర్థం కావడం లేదు మెల్లగా విసుక్కున్నాడు సంజయ్. వినండి, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది స్టోరీ. ఆసక్తిగా రమణమూర్తి చెప్పేది వింటోంది సౌజన్య. అతని చేతులు వెనక్కాంచి కూర్చుని ఆమెనే పరిశీలనగా చూస్తున్నాడు. నిద్రమత్తులో సోలిపోతున్న సోగ కళ్ళు రమణమూర్తి 3D రేంజ్లో వివరిస్తున్న దానికి అనుగుణంగా మొహంలో చకచకా మారుతున్న రకరకాలైన హావభావాలు. ప్రభావతి దిగులుగా పడుకొని ఉంది. ఏంటి మమ్మీ, అన్నం తినమని అన్నావట? కూతురు స్నేహ వచ్చి అడిగింది. ఆకలిగా లేదమ్మా అంది ప్రభావతి. నువ్వు దిగులుగా అయితే అన్నయ్య కనిపిస్తాడా అంది స్నేహ. ఎక్కడ ఉన్నాడో ఏం తింటున్నాడో వాడికి ఆకలిన నోరు తెరిచి అడగడు. మనమే గుర్తుంచుకుని వేళకి పెట్టాలి అన్నదామె. అమ్మా, అన్నయ్య ఇంకా చిన్నపిల్లాడా ఏంటి? ఈలోపు మగది వచ్చి, వదిన ఎలా ఉంది? 4 రోజుల నుంచి జ్వరమట పరామర్శగా అన్నాడు. నా సంగతికి ఏం లేనాయన, బాబు గురించి ఏమైనా తెలిసిందా? ఆరాటంగా అడిగింది. నిస్సహాయంగా తల అడ్డంగా తిప్పాడు. అది చూసిన ఆవిడ మొహం కళ తప్పింది. ఒక రోజా 2 రోజుల? నెలలు గడిచిపోతున్నాయి. ఇంతమంది ఉన్నారు, హంగు ఆరబాటాలు ఉన్నాయి, ఏవి నా బాబుని తెచ్చివ్వలేకపోతున్నాయి. అప్పుడే వచ్చిన రత్నాకరరావుని చూస్తూ నిరసనగా అంది. వాడేమైనా చిన్నపిల్లాడా, లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోయారా? ఎక్కడున్నాడని వెతకడానికి వాడంతటా వాడే బాగిపోయి దాక్కున్నాడు. ఎక్కడని వెతకాలి? అక్కడికి మన మనుషులు సిటీలో 4 మూలలా వెతుకుతున్నారు. తనకి బాధేగా కొడుకు దూరమైనందుకు. అయినా ఆ బాధని దాచుకుంటూ అన్నాడు రత్నాకరరావు. సిటీ దాటి మాత్రం వెళ్ళుండడు. వాడి ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారు. అందరికీ చెప్పే ఉంచాం. అతని తమ్ముడు అన్నాడు. రాజగోపాలంతో గొడవ పొలిటికల్గా చాలా దెబ్బతీస్తోంది.
రత్నాకర్రావు అన్నాడు చిన్నగా. ఏమన్నయ్యా ఆందోళనగా అడిగాడు. మన ప్రతిపక్షం వాడు రాజగోపాలాన్ని దువ్వుతున్నాడంట నెక్స్ట్ ఎలక్షన్లో నా మీద పోటీ పెట్టడానికని. అది కానీ జరిగితే మనం మట్టి కొట్టుకుపోయినట్టే నిరాశగా అన్నాడు రత్నాకర్రావు. కొడుకు కనిపించడం లేదనే దానికన్నా పొలిటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చూస్తున్న భర్తని చూడగానే మొదటిసారిగా ప్రభావతికి చిన్న అయిష్టత లాంటిది కలిగింది. ఉదయం 5:30కే లేచి జాగింగ్ డ్రెస్ వేసుకుని దగ్గరలో ఉన్న పార్కుకు బయలుదేరబోతూ ఒక క్షణం ఏదో గుర్తుకొచ్చి సంజయ్ గది దగ్గరకు వెళ్ళి డోర్ నాక్ చేసింది సౌజన్య. రెస్పాన్స్ లేదు. సౌజన్య మరలా నాక్ చేస్తూ కొద్దిగా తలుపు నెట్టి చూసింది. తెరుచుకోలేదు. లోపల గడేసి పడుకున్నట్లుంది. మరలా గట్టిగా నాక్ చేసింది. కొద్ది క్షణాలు గడిచిన తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా సంజయ్. నువ్వు మీ ఆఫీస్ నుంచి క్రాస్ రోడ్స్లోని ఓడియన్ థియేటర్కి వచ్చాయి. నేను మా ఫ్యాషన్ సెంటర్ నుంచి అక్కడికి వచ్చేస్తాను అంది సౌజన్య. ఓడియన్లో ఏముంది అడిగాడు అతను. నువ్వే కావాలి అంది. నేను నీకు కావాలా? అమ్మో అది కుదరదు. నాకు మా షరోన్ ఉంది అన్నాడు సంజయ్ సిన్సియర్గా. చాలా బడాయి. అలా అయితే నాకు మా ప్రసాద్ ఉన్నాడు. అంతకంటే సిన్సియర్గా అంది సౌజన్య. బిస్కెట్ల ప్రసాదమా అన్నాడు సంజయ్. మరిదే నాకు చిరాకు తెప్పించేది. బిస్కెట్ల ప్రసాదం ఏంటి? పైగా ప్రసాదమా ఏంటి? గుళ్ళో భక్తులకు పెట్టే ప్రసాదంలా ఉత్తి ప్రసాద్ అని బాగుంటుంది అంది సౌజన్య కోపంతో. సరే అలాగే ఇక నుంచి ఉత్తి ప్రసాద్ అనే పిలుస్తా అన్నాడు నవ్వును పదాల మాటను దాచుకుంటూ. నిన్ను అంటూ చేతికి అందిన చీపురు కట్ట తీసుకుని సంజయ్ వైపు దూకింది. సారీ అన్నాడు సంజయ్. కొంచెం శాంతించింది సౌజన్య. మగాడిని కానీ మగాడిని కానీ కొంగు కట్టేసుకుని తన మాట నెగ్గించుకోమని చూసే ఆడవాళ్ళంటే నాకు చెడ్డ చిరాకు. ఆహా సరే ఇప్పుడు ఈ అభిప్రాయం ఎందుకు వ్యక్తం చేసినట్లు అర్థం కాక అడిగింది సౌజన్య. నేను ఇందుకే పెళ్లిపెట్టల నుంచి లేచిపోయి వచ్చింది ఉక్రోషంగా అన్నాడు సంజయ్. ఫలానా అభిప్రాయం ఎందుకు వ్యక్తం చేసినట్లు అని అడిగినందుక? అయినా జరగని మన పెళ్ళికి ముందు మనం ఎప్పుడు కలవన్నప్పుడు నీతో మాట్లాడే అవకాశం నాకు ఎప్పుడు వచ్చినట్లు ఆరాగా అడిగింది సౌజన్య. నువ్వు పెద్ద కన్ఫ్యూజన్ మాస్టర్వి. నేను అసలు మాట్లాడదలుచుకున్నది మర్చిపోయేలా చేస్తావు నువ్వు. అమ్మో, నీకు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు. ఓడియన్లో ఆడుతున్న నువ్వే కావాలి అనే సినిమాకి వెళ్ళాలని కాదు నువ్వు అనాల్సింది. సాయంత్రం సినిమాకి వెళదామా అని అడగాలి నువ్వు. అప్పుడు నేను సరే అని అంటే ఏ సినిమాకి వెళదామని నువ్వు అడగాలి. అలా కాకుండా ఫలానా థియేటర్కి వచ్చాయి, అక్కడికి నేను వస్తాను, ఫలానా సినిమా చూసేద్దాం అనడం తప్పు. అదే నియంతృత్వం అంటే. మగాళ్ళని బెల్లం చాటు మొగుళ్ళుగా మార్చే కుట్ర ఇలాంటి చోటే మొదలవుతుంది. ఆయాసపడిపోతూ ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అనేశాడు తన మనసులో ఉన్నది. సౌజన్య కొద్ది క్షణాలు ఆలోచించి, సారీ నువ్వే చెప్పు, ఏ సినిమాకి వెళదాం అంది సౌజన్య. ఈ పద్ధతి బాగుంది. నువ్వు నా మాటలకి ఇప్పటికైనా గౌరవం ఇచ్చావు కనుక నేను నీ అభిరుచికి గౌరవం ఇస్తున్నాను కనుక సాయంత్రం ఫస్ట్ షో చూసేందుకు, అది నువ్వే కావాలి సినిమా చూసేందుకు ఓడియన్ థియేటర్కి వస్తాను, ఓకే అన్నాడు ముందుకు నడుస్తూ. థ్యాంక్ యూ అంది సౌజన్య. అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే సౌజన్య కూడా తన ఆఫీస్కి తను వెళ్ళిపోయింది. సరిగ్గా అదే రోజు సాయంత్రం 5 అవుతోంది. హరగోపాలం, వేణుగోపాలం ప్లస్ వారి బృందం, జంట నగరాలు ప్లస్ హైదరాబాద్ మొత్తం వీధిని గాలించి అలసిపోయారు. అయ్యగారు ఓడియన్ సినిమా హాల్లో నువ్వే కావాలి సినిమా ఆడుతోందట. సూపర్గా సక్సెస్ అయిన బొమ్మట, చూద్దామండి నసుగుతూ అన్నాడు ఒక అనుచరుడు. సరే పదండి అన్నాడు హరగోపాల్. జీప్ ఓడియన్ థియేటర్కేసి బయలుదేరింది. అదే రోజు సాయంత్రం 5:15 అవుతుంది. రత్నాకర్రావు మనుషులు సంజయ్ కోసం తిరిగి అలసిపోయారు. ఈ సంజయ్ బాబు దొరకరు. కొడుకుని తీసుకొని వెళ్ళకపోతే అయ్యగారు కాల్చి పడేస్తారు. ఏంటో ఈ గోల, ఏం అర్థమే చావటం లేదు అని ఒకడన్నాడు. అర్థం కావాలంటే మనం రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ కావాలంటే ఓ మంచి సినిమా చూడాలి. ఏం సినిమా చూద్దాం మరొకడు అన్నాడు. లేచిపోయి వచ్చిన పెళ్లి కొడుకు గురించి మనం తిరుగుతున్నాం కనుక ఏదైనా లవ్ సినిమా చూస్తే బాగుంటుంది ఇంకొకడు అన్నాడు. అయితే ఓడియన్లో నువ్వే కావాలి ఆడుతోందట. ఏమా ప్రేమ సినిమా ఆటది, దానికి వెళదాం అన్నాడు 4వ వాడు. అందరూ దానికి ఒప్పేసుకున్నారు. ఆ వెంటనే జీప్ ఓడియన్ థియేటర్కి వేసి బయలుదేరింది. మిగతా కథ 3వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.